Okay, and at the same time, one pencil, one ఎక్స్క్యూజ్ మీ glue. మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఇప్పుడు చెప్పండి. మెటీరియల్ అది చూపించారు కదా, ఆ మెటీరియల్ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూపించండి, రికార్డింగ్ అవుతుంది. ఫ్యూ మినిట్స్ మ్యామ్. ఓకే. ఓకే. ఓకే, హలో గాయ్స్. అందరూ కూడా నిన్న వెబినార్కి అటెండ్ అయ్యారు కదా మీరు? చాలా మంది 50% పీపుల్ వెబినార్ నుంచి ఇప్పుడు వర్క్షాప్ లో కూడా వచ్చారు. ఈ రోజు మేడం మనకి ఫ్రీ గురుకుల్ తరపు నుంచి చిల్డ్రన్స్ డే స్పెషల్ కింద మంచి గిఫ్ట్ అనేది తీసుకురాబోతున్నారు. అది కూడా ఆరిగమి క్రాఫ్ట్స్ చేస్తున్నారు. మీ చిన్న చిన్న చేతులతోని చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చెయ్యొచ్చు. ఇలాంటివన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంట్లోనే ఉండి చెయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా బర్త్డే అయ్యింది అనుకోండి, మనం రిటర్న్ గిఫ్ట్స్ కింద చిన్న చిన్న ప్యాకింగ్ గిఫ్ట్స్ కింద కూడా చేయొచ్చు. అవి ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు మేడం క్లాస్లో చెప్తారు మనకి. సో మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. వీడియో స్విచ్ ఆన్ చేస్తే మేడంకి నాకు కూడా బూస్టప్ లా ఉంటుంది. అండ్ అంతేకాకుండా అందరూ మ్యూట్లో పెట్టేసుకున్నారనుకోండి, క్లాస్ అంతా మనకి హ్యాపీగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి ఆఫ్టర్ క్లాస్ తర్వాత మేడం అడుగుతారు. అప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తే ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము. వాళ్ళు డౌట్స్ చక్కగా క్లియర్ చేసుకుంది. ఇప్పుడు మేడం చేస్తున్నారు కదా, దీంట్లో ఎంతమంది లైవ్లో చేస్తారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. ఎస్, చాలా యాక్టివ్గా ఉన్నారు అందరు కూడా. ఇదే యాక్టివ్ పార్టిసిపేషన్స్ మన ఎండింగ్ వరకు ఉండాలి. అండ్ మన ఫ్రీ గురుకుల్లో కోర్సెస్ గురించి మీ అందరికీ తెలుసు కదా. అందరూ కూడా మంత్లీ 1 or 2 కోర్సెస్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఏవైనా కొత్త కోర్సెస్ లాంటివి కావాలి అన్నా సరే ఇక్కడ మన చాట్ బాక్స్లో పెట్టండి, నేను చెక్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మన చాట్ బాక్స్లో మీరు పెడితే మ్యామ్ నేను మీ వాయిస్ మేడంని కట్ అడిగి అవుతుంది వాటి మ్యామ్. ఆన్సర్స్ అయితే చేస్తాను. అంతేకాకుండా మ్యామ్ వాయిస్ కట్ అవుతుంది లలిత గారు. మీరు ఈ సెక్షన్ ఎప్పుడైనా మిస్ అప్డేట్ అవుతుంది. యా, ఇప్పుడు మేడం ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాము. హాయ్ మ్యామ్. హాయ్ చిల్డ్రన్, నేను కిరణ్మయి. నేను 6 to 7 months నుంచి ఆర్గామి క్లాసెస్ అనేవి నేను చెప్తున్నాను ప్రీ గురుకుల్లో. ఓకే, ఈ రోజు వర్క్షాప్ రిలేటెడ్ ఏంటి, చిల్డ్రన్స్ డే స్పెషల్ నాన్న. ఓకే, చిల్డ్రన్స్ డే స్పెషల్ కదా, క్రాఫ్ట్స్ అన్ని నేర్చుకుందాము. ఓకే, క్రాఫ్ట్స్ అన్ని కూడా ఏంటి మనకి ఫస్ట్ నేతాజీ బర్త్డే కదా ఆ రోజు. సో జవహర్లాల్ నెహ్రూ గారికి ఏమి ఇష్టము, రోజ్ ఫ్లవర్ ఇష్టం కదా. సో మీ దగ్గర రోజ్ కలర్ పేపర్ ఉందనుకోండి, తీసుకోండి. ఆర్ఎల్స్ రెడ్ కలర్ అయినా తీసుకోండి. ఓకే, A4 షీట్ కానీ స్క్వేర్ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నాన్న. ఈ కలర్ ఆ కలర్ అని ఏమీ లేదు, మీకు అవైలబుల్ ఏదుంటే ఆ కలర్ పేపర్ తీసేసుకోండి. ఓకే, నేను రెడ్ రోజ్ ఎందుకు చెప్పానంటే మన రోజ్ కలర్ రోజ్ ఫ్లవర్ చేస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ కలర్స్ అనేవి మనం తీసుకుంటున్నాము. ఓకే, సో ఫస్ట్ రోజ్ ఫ్లవర్ చేసేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ క్రాఫ్ట్ ఏంటనేది చెప్తాను, దాని డీటెయిల్స్ అప్పుడు చేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు మీకు కావాల్సింది A4 షీట్ పేపర్ ఆ స్క్వేర్ పేపర్ అండ్ పెన్సిల్ అండ్ గ్లూ. ఓకే, మీకు సిజర్స్ కట్ చేయడం వచ్చు అంటే సిజర్స్ తీసుకున్నానా, లేదంటే మీ మదర్స్ హెల్ప్ తీసుకోండి. నార్మల్ చేత్తోనే కట్ చేయొచ్చు మనము. ఒకవేళ నీట్ కటింగ్ రాదు మ్యామ్, సిజర్ హెల్ప్ కావాలి అంటే తీసుకోండి. ఇది ఆప్షనల్ నాన్న, ఆరిగామి అంటేనే మనకి గ్లూ సిజర్స్ అవసరం లేదు, అవసరం లేకుండానే చెప్తాను. ఇన్ కేస్ మీకు ఊడిపోతుంది నిలవట్లేదు అంటే స్టిక్ చేసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా. నేను ఫస్ట్ A4 షీట్ ని స్క్వేర్ పేపర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా. సో నేనైతే నాకు రోజ్ కలర్ A4 షీట్ ఉంది నా దగ్గర. మీ దగ్గర వేరే ఏ కలర్, ఆరెంజ్ తీసుకోవచ్చు, గ్రీన్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. రెడ్ తీసుకోవచ్చు, బ్లూ తీసుకోవచ్చు. ఓకేనా. ఓకేనా. నేను కెమెరా ఇటు సైడ్ పెడతాను.
త్రీ చిల్డ్రన్ A4 షీట్ కనిపిస్తుందా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా? ఎయిట్. అలా ఇట్స్ A4 షీట్. ఓకే, మీరు అందరూ వినండి, ఫస్ట్ చెప్పే కాన్సెప్ట్ వినిన తర్వాత మీరు ఫోల్డ్ చేద్దరు. ఓకే, ఫస్ట్ A4 షీట్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా స్టాండింగ్ పొజిషన్ లో పెట్టండి. ఓకే, ఇక్కడ మనకి స్లీపింగ్ లైన్ కనిపిస్తుంది కదా. నాన్న అందరూ వినండి, క్రాఫ్ట్ మిస్ అయితే మాత్రం మళ్ళీ కష్టం అవుతుంది నాన్న. అందరూ వినండి, నేను ఒకటికి రెండు సార్లు చెప్తాను, వినండి ఒకసారి. మీరు డైవర్ట్ అవ్వద్దు అటు ఇటు. ఓకే, ఇట్స్ స్లీపింగ్ లైన్ కదా, ఈ స్లీపింగ్ లైన్ ఇక్కడ ఉన్న ఈ స్టాండింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. అంటే ఏమైంది, ఇలా ఫోల్డ్ అవ్వాలి. అవునా? చూడండి, ఇక్కడ ఉన్న ఈ స్లీపింగ్ లైన్ పక్కన ఉన్న స్టాండింగ్ లైన్ కి ఇలా ఫోల్డ్ చేయండి, కరెక్ట్ గా ఇక్కడ మధ్యలోకి రావాలన్నమాట. దాన్ని ఇలా ఫోల్డ్ చేసేయండి, ఇలా డయాగ్నల్ ఫోల్డ్ అనేది వస్తుంది. ఓకే, సూపర్ అందరూ. ఓకే నా చిల్డ్రన్, నేను వన్ మోర్ టైం రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ స్లీపింగ్ లైన్ పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ స్టాండింగ్ లైన్ కి జాయిన్ అవుతా ఇలా ఫోల్డ్ చేయాలి మీరు. ఫోల్డ్ చేసిన తర్వాత సీ హియర్, నేను పేపర్ ని ఇలా తిప్పండి, ఇలా తిప్పండి. ఇటు సైడ్ రెక్టాంగులర్ షేప్ ఒకటి కనిపిస్తుందా మీకు? దీన్ని మనం లెఫ్ట్ ఓవర్ పేపర్ అంటాము. అంటే ఓన్లీ అంతవరకు సిజర్స్ ఉంటే సిజర్స్ తో ఇంతవరకు పేపర్ ని సపరేట్ చేయండి, లేదు అంటే ఇలా ఫోల్డ్ చేయండి అన్న. ఈ పేపర్ ని ఇలా మంచిగా ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి మనం టేర్ చేయాలి పేపర్ ని. సో ఇక్కడ స్టార్టింగ్ లో కొంచెం మీరు ఇలా అనుకున్నారనుకో, మనం చేతితోనే దీన్ని ఇలా అనేయచ్చు, సిజర్స్ అవసరం లేకుండా. ఒకవేళ మదర్ ఉన్నారు హెల్ప్ తీసుకుంటా అంటే తీసుకున్నాను, మీకు సిజర్స్ తో కట్ చేయడం వచ్చు అంటే మీకు సిజర్స్ తో కట్ చేసేయచ్చు. సో ఇలా సపరేట్ అవుతుంది కదా, చేయండి, కట్ చేయండి. నాన్న అందరు లోయర్ హ్యాండ్స్ చేసేయాలి, డౌట్ ఉన్న వాళ్ళే హ్యాండ్ రైస్ చేయాలి. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ఏమొచ్చింది మనకి, ఇది ఓపెన్ చేయండి. ఇది ఏ పేపర్? ఇట్స్ ఏ స్క్వేర్ పేపర్, రైట్? స్క్వేర్ పేపర్ వచ్చేసిందా? ఓకేనా, రెడీనా చిల్డ్రన్? ఇంకా స్క్వేర్ పేపర్ వచ్చేసింది మనకి. స్క్రీన్ ఓకే కదా, కనిపిస్తుంది కదా మంచిగానే? నాన్న స్క్వేర్ పేపర్ వచ్చేసిన తర్వాత ఈ లెఫ్ట్ ఓవర్ పేపర్ ఉంది కదా, పక్కన పెట్టేసుకోండి, ఇది అక్కర్లేదు మనకి. ఓకే, పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ బౌ చేసినప్పుడు యూజ్ చేద్దాం, అది అది నెక్స్ట్ క్రాఫ్ట్ కి యూజ్ అవుతుంది, పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నాన్న, ఇప్పుడు ప్లస్ ఫోల్డింగ్ నాన్న. ప్లస్ ఫోల్డింగ్ అంటే తెలుసా? ఇలా స్టాండింగ్ స్లీపింగ్ అంటే డౌన్ పేపర్ ఉంది కదా, డౌన్ స్లీపింగ్ లైన్ వచ్చి ఇట్లా హాఫ్ కి ఫోల్డ్ చేయండి, హాఫ్ కి ఫోల్డ్ చేయండి. అండ్ అగైన్ ఓపెన్ చేసి రైట్ టు లెఫ్ట్ ఫోల్డ్ వేయండి. ఓకే, రైట్ టు లెఫ్ట్ ఫోల్డ్ వేయండి. Now మనకి ప్లస్ సింబల్ వచ్చేస్తుంది అనమాట. See one more time I am repeating Nana. Bottom to top folding, open, right to left folding. ఓకే, ప్లస్ సింబల్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ సైడ్ కి రొటేట్ చేయండి పేపర్, బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసేయాలి పేపర్.
ఇప్పుడు రాంబ షేప్ లో పెట్టుకున్నాను ఇట్లా. రాంబ షేప్ లో పెట్టాలి ఇలా. ఓకే. ఇప్పుడు ఈ కింద కార్నర్ పై కార్నర్ కి టచ్ అవ్వాలి. ఇక్కడ కార్నర్ ఫోల్డింగ్ అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ అగైన్ ఓపెన్. మళ్ళీ పేపర్ నీటి తిప్పి ఇప్పుడు ఇంకొక వైపు కూడా అట్లానే. దీన్ని ఎక్స్ ఫోల్డింగ్ అంటాం. ఓకేనా. పేపర్ ని ఓపెన్ చేయండి ఇలాగా. ఇలా వస్తుంది పైకి. వచ్చిందా. ప్లస్ ఫోల్డింగ్ ఎక్స్ ఫోల్డింగ్ నానా. పేపర్ ఇలా రాంబ షేప్ లో పెడితే ఇలా ఉంటుంది. మీరు దాన్ని స్క్వేర్ పేపర్ లోకి పెట్టుకోవాలి. స్క్వేర్ షేప్ లో ఉంచుకోండి. ఇలా పైకి టెంట్ లాగా వచ్చిందా పేపర్. టెంట్ లాగా వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఈ మిడిల్లో ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏమైంది, లోపలికి వెళ్ళిపోయిందా. ఇక్కడ ఈ స్లీపింగ్ లైన్ ఎలా ఉంది, కిందకు ఉంది కదా మనకి. కిందకుందా స్లీపింగ్ లైన్. సో పేపర్ ని బ్యాక్ సైడ్ తిప్పండి మళ్ళీ. బ్యాక్ సైడ్ తిప్పితే ఇక్కడ ఒక టెంట్ లాగా ఉందా. మళ్ళీ దాన్ని ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ స్లీపింగ్ లైన్ పైకి వచ్చింది, అవును కదా. సో ఇక్కడ చూడండి నాన్న, అబ్జర్వ్ ఇట్ వన్స్. ఇక్కడ స్లీపింగ్ లైన్ ఉంది, ఓన్లీ ఫ్రమ్ హియర్ టు హియర్ ఓన్లీ. ఫ్రమ్ సెంటర్ టు హియర్. అండ్ ఈ సెంటర్ టు స్టాండింగ్ లైన్ ఉంది, అవునా. ఈ రెండు ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడికి లైన్ కి జాయిన్ అవ్వాలంటే ఇట్లా. మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసాం కాబట్టి నీట్ గా వచ్చేస్తుంది పేపర్ ఇట్లా. ఓన్లీ ఈ హాఫ్ వరకు ఇలా చేయాలి. ఓన్లీ హాఫ్ వరకు ఇలా చేయాలి. వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్ నానా. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది. ఓకే. ఇది సెంటర్ అన్నమాట మన పేపర్ కి. ఇక్కడ స్లీపింగ్ లైన్ ఉంది కదా, ఈ స్లీపింగ్ లైన్ వచ్చి ఇక్కడ ఉన్న స్టాండింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. అంటే ఇలా టచ్ అవ్వాలి. సో పేపర్ ని ఇలా పైకి ఉంచుకోండి. ఓకే. నెక్స్ట్ నాన్న లెఫ్ట్ సైడ్ కూడా ఉంది కదా స్లీపింగ్ లైన్. లెఫ్ట్ సైడ్ ఒక స్లీపింగ్ లైన్ ఉంది కదా, దాన్ని కింద స్టాండింగ్ లైన్ కి ఇలా టచ్ చేయాలి. స్టాండింగ్ లైన్ కి టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు ఈ పైన ఉంది చూసారా, దాన్ని ఇట్లా కింద ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏ షేప్ వచ్చింది మనకి. నవ్ ఇట్స్ ట్రయాంగిల్ షేప్ వచ్చింది. రియాన్ష్. రియాన్ష్ అన్మ్యూట్ అమ్మా. రియాన్స్ అన్మ్యూట్ చేసుకోము. Ma'am, చెప్పినానా I ఎక్కడ cannot డౌట్. understand how you did. I'm still by the part that you made. నానా ఎక్స్ అండ్ ప్లస్ ఫోల్డింగ్స్ ఆర్ కంప్లీటెడ్ రైట్. Mm-hmm. నా పేపర్ ఇక్కడున్న ఈ స్లీపింగ్ లైన్ హైట్ గా వచ్చేట్టు పెట్టుకోవాలి మీరు. స్క్రీన్ ఓకే కదా, కనిపిస్తుంది కదా మంచిగానే. Uh, ఇక్కడున్న చిల్డ్రన్ ఎవరైతే హ్యాండ్ రైస్ చేశారో అందరూ వినండి. అందరికి ఇదే డౌట్ వచ్చింటది. అందరికీ చెప్తున్నానా, ఒక్కొక్కరికి చెప్పడం మళ్ళీ కష్టం అవుతుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. అందరూ పేపర్ ఫస్ట్ ఈ పొజిషన్ లో పెట్టుకోండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ లైన్స్ పైకి ఉండాలి. ఓకే. ఓకేనా నందిక. ఇలా పెట్టావా, ఇలా పెట్టేసేయాలి.
తర్వాత 2 హ్యాండ్స్ ఇలా పట్టుకోండి. నేను ఎలా అయితే పట్టుకున్నానో అలా పట్టేసుకుని పేపర్ని కింద పెట్టాలనా. కింద కంపల్సరీ ప్లేన్ సర్ఫేస్ ఉండాలి. లేదు అంటే మీకు ఫోల్డింగ్ నీట్గా రాదు. మీరు రైటింగ్ ప్యాడ్ మీద పెట్టుకొని చేసేసుకోండి. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా పట్టుకొని దగ్గరికి ఇలా జాయిన్ చేయండి. ఓకే, పైజా చెప్పినానా? రాలేదా? ఇలా వచ్చిందా నీకు స్లీపింగ్ లైన్ పైకి? మ్యామ్ మళ్ళా రిపీట్ చేయరా? ఇదిగా నాన్న, నువ్వు ఎంతవరకు వేసావు? ఇది వచ్చిందా? ఇలా వచ్చింది కదా స్లీపింగ్ లైన్. మ్యామ్ నాకు మళ్ళా ఇట్లా రాలేదు పైకి. పైకి రాలేదా? కిందకుందని ఇది. అప్పుడు పేపర్ అనేది తిప్పి వచ్చింది. పేపర్ ని ఫ్లిప్ చేయి, వచ్చేస్తుంది. ఓహో వచ్చిందా? నాకు ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ ఇలా కిందకను సెంటర్ లైన్ లోకి జాయిన్ చేయాలి. మ్యామ్ లెఫ్ట్ ఏంటి? సైడ్ ని మళ్ళీ జాయిన్. ప్రియాంష్ నీకోసమే చెప్తున్నా. ఇది అటు ఇటు డైవర్ట్ అవ్వద్దు నాన్న. ఇంకా 2 క్రాఫ్ట్స్ మోర్ ఉన్నాయి మనవి. సో మీరు కోఆపరేట్ చేస్తేనే కంప్లీట్ అవుతుంది ఫాస్ట్ గా. ఇలా స్టాండింగ్ లైన్ కి జాయిన్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ సైడ్ కూడా స్లీపింగ్ లైన్ కి జాయిన్ అయ్యి ఈ పైది కిందకనండి. ట్రయాంగిల్. ఓకేనా? నెక్స్ట్ నాన్న, సి రైట్ సైడ్ 2 లేయర్స్ ఉన్నాయి కదా ట్రయాంగిల్ కి. ఇట్స్ 1 and 2. 1 and 2. సో ఫస్ట్ వన్ ఇట్లా పెట్టేయండి పైకి. ఫస్ట్ దాన్ని సెంటర్ లైన్ లకి జాయిన్ చేయండి ఇట్లా. చేసారా? నెక్స్ట్ నానా, సి లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ ని దీని లోపలికి సెట్ చేయండి. ఇట్లా లోపలికి పుష్ చేయండి. ఏమైంది నందిక? ట్రయాంగిల్ వచ్చిందా రాలేదా నీకు? నందిక అన్మ్యూట్ చేసుకున్నా. ఏ రాదు. Ma'am, can you explain one more time? ఎక్కడి నుంచి? By holding the paper. ఫ్రమ్ స్టార్టింగ్. Oh, yes, ma'am. It did not came, ma'am. నానా స్టార్టింగ్ నుంచి క్రాఫ్ట్ అంటే మళ్ళీ హాఫ్ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ రావాలి. నువ్వు ఎక్కడ స్ట్రక్ అయ్యావో అది చెప్పు, నేను చెప్తాను. This paper should be like this, ma'am. That టోమీ లైక్ holding the paper like this, you do something. సీ నానా, ఇట్లా స్లీపింగ్ లైన్ ఉంది కదా, ఇలా పైకి ఉంది కదా స్లీపింగ్ లైన్. Oh, it is. నీకు వచ్చిందని చెప్పావు కదా నాకు నువ్వు. నేను నిన్ను అడిగాను ఇందాక, వచ్చిందన్నావు. ఇక్కడ ఈ స్లీపింగ్ లైన్. చిల్డ్రన్, 1 more time రిపీటింగ్ నానా. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను క్లాస్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, స్లీపింగ్ లైన్ ఉంది కదా, ఈ స్లీపింగ్ లైన్ ఇక్కడ ఉన్న స్టాండింగ్ లైన్ కి జాయిన్ అవ్వాలి. ఓన్లీ ఈ లైన్ ఇట్లా జాయిన్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పేపర్ ని కూడా మధ్యలోకి జాయిన్ చేయండి. చాలా ఈజీ ఫోల్డింగ్స్ నాన్న. నెక్స్ట్ ఈ పైన ఉన్న పేపర్ ని ఇలా కిందకి పుష్ చేస్తే ట్రయాంగిల్ వస్తుంది. రియాన్స్, నేను చూసాను ఈ ట్రయాంగిల్. నువ్వు హ్యాండ్ రైస్ చేయొద్దు అట్లా. ట్రయాంగిల్ వేసావు కదా, కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నాన్న, ఇప్పుడు రైట్ సైడ్ 2 లేయర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ లేయర్ ని ఇలా పైకి హాఫ్ కి ఫోల్డ్ చేయండి. నందిక కంప్లీటెడా?
మ్యామ్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళది అన్మ్యూట్ ఇమ్మంటారా? లేదు మ్యామ్, నేను ఇప్పటికి 3-4 టైమ్స్ చూపించాను నేను ఆల్రెడీ. ఓకే. నేను ఆల్రెడీ 2-3కి మళ్ళీ ఇచ్చాను, నేను అన్మ్యూట్ ఇచ్చాను. నానా డౌట్ ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఆల్రెడీ 3-4 టైమ్స్ రిపీట్ చేశాను, డౌట్ ఉన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. జిత్విక్, డౌటా? మరి లోవర్ హ్యాండ్ చేయనా? నందిక కంప్లీటెడా? ఒకసారి చూపించు, నీ పేపర్ చూపించు. ట్రయాంగిల్ షేప్ వెయ్యి. నానా నీకోసమే 2 టైమ్స్ చూపించాను నాన్న, నీ పేరు పిలిచి మరి. వయున్ రెడ్డి, డౌట్ చెప్పు, నాకు అర్థమవుతుంది, చెప్పు. మేడం లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ రావట్లేదు మేడం, అది అది కప్ మోడల్. ఇది వస్తుంది ఓకే మ్యామ్, మేడం. ఇప్పుడు రైట్ సైడ్ వేసాను కదా, రైట్ యా. సైడ్ మీరు ఎలా అయితే వేసారో లెఫ్ట్ సైడ్ కూడా అలానే వేస్తాం అంతే. వేరేది ఏం కూడా కాదు, సేమ్ అదే లైన్ కి టచ్ అవుతుంది. సేమ్ లైన్ కి టచ్ చేస్తాము, పైది కిందకి ఇలా అంటాము. ఓకేనా వయున్? మ్యామ్ రావట్లేదు మ్యామ్. మా రైట్ సైడ్ వచ్చింది కదా మీకు, రైట్ సైడ్ ఇలా వేసారు కదా ఫోల్డింగ్, సేమ్ అలానే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలానే స్టాండింగ్ లైన్ కి టచ్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్ పిల్లలు ఆల్రెడీ వేసేసారు, న్యూ పిల్లలకి అదే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ వస్తున్నట్టుంది. ఇవన్నీ బేసిక్ ఫోల్డింగ్స్ అండి. ఒకవేళ ఎవరైనా రైట్. చేయడం కష్టం అయితే ఇప్పుడు ప్రెసెంట్ చూడండి, మనకి ఈ వీడియో అంతా కూడా రికార్డ్ అయి ఉంటది కాబట్టి తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే ఇంకా మనం 3 మోర్ నేర్చుకోవాలి కదా. మ్యామ్ మీరు చెప్పండి, ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు రికార్డ్ చేసింది చెక్ చేసి చేస్తారు. ఓకే మ్యామ్, ఓకే. చిల్డ్రన్, ఇలా ట్రయాంగిల్ వచ్చింది కదా నాన్న, ట్రయాంగిల్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ 2 లేయర్స్ ఉంటాయి, ఒక లేయర్ ని మనం ఇలా పైకి అనేది ఇలా అంటాము. అనిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసి లెఫ్ట్ ఫింగర్ దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ పైన టిప్ ఉంది చూసారా, పైన టిప్ కనిపిస్తుందా, ఆ టిప్ ని ఇలా కిందకి పుష్ చేయాలి. ఇట్స్ స్క్వేర్ వస్తుంది అనమాట ఇక్కడ ఒకటి. ఓకే, ఒక స్క్వేర్ వచ్చేస్తుంది. ఓకేనా, 1 మోర్ టైం నాన్న. ఇలా ఉంది ట్రయాంగిల్, ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేసాము, ఇందులో ఫింగర్ పుష్ చేసి ఈ పైన ఉన్న టిప్ ని కిందకి ఇలా ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ అలానే లెఫ్ట్ సైడ్ కూడా అన్నమాట. హాఫ్ ఇలా ఫోల్డ్ చేయండి, హాఫ్ కి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఫింగర్ యూజ్ చేసి ఈ పైన ఉన్న టిప్ తో మళ్ళీ దాన్ని మనం ఇలా కిందకి అనేస్తాము. సో టూ టూ స్పేర్స్ అనేవి మనకు వచ్చేసాయి, అవునా? సేమ్ నాన్న బ్యాక్ సైడ్ రొటేట్ చేయండి, బ్యాక్ సైడ్ ప్లెయిన్ సర్ఫేస్ వస్తుంది మనకు ట్రయాంగిల్. సో దీన్ని కూడా ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేయండి, హాఫ్ కి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఫింగర్ ఇందులోపు పెట్టేసి ఈ పైన ఉన్న టిప్ తో మళ్ళీ దాన్ని కింద కనేస్తాం. సేమ్ ప్రొసీజర్ అన్న, మళ్ళీ 1 మోర్ స్క్వేర్ వచ్చేసింది మనకి, అవును. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా అంతేనా, మంచిగా ప్రెస్ చేయండి, ఫింగర్ ని లోపలికి పుష్ చేయండి, టాప్ ఆఫ్ ద టిప్ ని కిందకి ప్రెస్ చేయండి.
ఒక స్క్వేర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, క్లియర్? 4 స్క్వేర్స్ వచ్చేసాయి మనకి. సూపర్ 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 చంద్ర, ఇమాని చంద్ర. ఓకే సత్యశ్రీ. నెక్స్ట్ నానా, ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనకి రైట్ సైడ్ చూడండి 2 లేయర్స్ ఉన్నాయా? రైట్ సైడ్ కూడా 2 లేయర్స్ ఉన్నాయి. సో ఒక లేయర్ ని ఇలా మూవ్ చేద్దాం. ఓకే, ఒక లేయర్ ని ఇలా మూవ్ చేసేస్తే మళ్ళీ ఇందాకట్లాగే అన్నమాట ఫోల్డింగ్. మళ్ళీ ఇక్కడ ప్లెయిన్ సర్ఫేస్ వచ్చింది కదా, ఈ ప్లెయిన్ సర్ఫేస్ ని కూడా అలానే చేస్తాం. మళ్ళీ ఇలానే ట్రయాంగిల్, ట్రయాంగిల్ లోపల ఫింగర్ పుష్ చేయండి. ఇలా ఆన్ చేస్తాం. ఒక్క నిమిషం నాన్న, ఇలా ఇలా ఓపెన్ చేయండి. స్క్వేర్స్ ది స్క్వేర్స్ ఉన్నాయి చూసారా, స్క్వేర్స్ ఒకసారి ఓపెన్ చేయండి. స్క్వేర్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఉంది చూసారా స్క్వేర్ పేపర్, ఈ స్క్వేర్ ని ఇలా పైకి ఇలా అనండి. స్క్వేర్ పేపర్ లో ఒక లేయర్ ని ఇలా అనండి, డయాగనల్ ఫోల్డ్. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా స్క్వేర్ ని ఇలా మళ్ళీ డయాగనల్ గా ఇలా అనండి. మధ్యలో కింద రాంబస్ వచ్చిందా, రాంబస్ లాగా వచ్చింది కదా, దాన్ని హాఫ్ ఇలా ఫోల్డ్ చేయండి. Now it looks like this. ఓకే, ఇది ఇంకొకసారి చూపిస్తున్నాను. See, ఇలా ఉంది ఫస్ట్ పేపర్ మనకి, అవునా? స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్. ఈ స్క్వేర్ పేపర్ ని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేయండి. ఈ స్క్వేర్ పేపర్ ని కూడా ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేయండి పైకి. మధ్యలో ఉన్న రాంబస్ ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. క్లియర్ కదా ఇంతవరకు? ఓకే, 2 స్క్వేర్స్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పండి. బ్యాక్ సైడ్ కూడా ఇంకో స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ ని కూడా ఇలానే అనండి. నాన్న ఫోల్డింగ్స్ నాతో పాటు వేస్తేనే మీకు మంచిగా వచ్చేస్తుంది. సో 2 స్క్వేర్స్ అనేసారు. కింద ఉన్న రాంబర్స్ ని మళ్ళీ పైకి అంటున్నాను. ఓకే, నేను ఇంతవరకు కంప్లీటెడా? ఇంతవరకు క్లియర్ కదా? ఓకేనా? నెక్స్ట్ చిల్డ్రన్, ఇప్పుడు రైట్ సైడ్ 2 లేయర్స్ ఉన్నాయి కదా నాన్న, ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా మీకు ప్లెయిన్ సర్ఫేస్ ఒకటి వస్తుంది. ప్లెయిన్ సర్ఫేస్ ని ఇలా హాఫ్ కి పైకి ఫోల్డ్ చేయండి. ఇటు సైడ్ కూడా ఒక లేయర్ ని పైకి ఇలా ఫోల్డ్ చేయండి. హాఫ్ కి ఫోల్డ్ చేసాం మనం, దీన్ని ఇలా పైకి అనండి. ఇలా వస్తుంది. పావని, 1 మోర్ టైమా. లేయర్ ని తిప్పిన తర్వాత ఇలా సర్ఫేస్ వచ్చింది కదా, సేమ్ సర్ఫేస్, ప్లెయిన్ సర్ఫేస్ వచ్చింది కదా, దాన్ని మళ్ళీ ఇలా అనండి. దేవజ్ఞ, ఇది వచ్చిందా? ప్లెయిన్ సర్ఫేస్ వచ్చిందా? మీరు ఎక్కడ ఆగారో దేవజ్ఞ చూపించి నీ క్రాఫ్ట్. నా 2 మోర్ స్టెప్స్ అయిపోయింది క్రాఫ్ట్ నుండి. ఈ పేపర్ ఇలా అనండి, ఇది ఇలా అనండి, దీన్ని ఇట్లా అనండి. మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్ తిప్పండి. ఈ రైట్ సైడ్ ఉన్న ఒక లేయర్ ని ఇలా మూవ్ చేయండి. సో ప్లెయిన్ సర్ఫేస్ వస్తుంది. ప్లెయిన్ సర్ఫేస్ కూడా
హాఫ్ సేమ్ ఇందా ప్రొసీజరే. ఇలా పైకి అంటాము, మళ్ళీ అగైన్ దీన్ని కూడా ఇలానే పైకి అంటాము. ఈ ట్రయాంగిల్ సేమ్ స్టెప్ నాన్న రిపీట్ అవుతానే ఉంది. సేమ్ స్టెప్ 4 టైమ్స్ రిపీటేషన్. ఈ షేప్ వచ్చేస్తుంది. విఖ్యాన్ సూపర్ నాన్న. ఇలా వస్తుంది. ఎస్ విఖ్యాన్ సూపర్. పావని సూపర్ నాన్న. నైస్ ఆల్ ఆఫ్ యూ. విజయ్ ఆదిత్యనా కందూరు. ఓకే నాన్న సూపర్. గౌతమ్ సూపర్ నాన్న. సూపర్ చిల్డ్రన్. సూపర్ నాన్న. నెక్స్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇదిగో సి హియర్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా క్రాఫ్ట్. ఈ కోన్ ఉంది చూసారా, అది ఇలా కిందకి వెళ్ళాలి. ఇలా పట్టుకోండి. ఇలా ఉంది పేపర్. నేను ఇలా కిందకి ఫేస్ చేశాను. కిందకి ఫేస్ చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా పట్టుకోండి మంచిగా గట్టిగా నాన్న. ఇటు రైట్ సైడ్ వచ్చి మన 2 ఫింగర్స్, లెఫ్ట్ సైడ్ 2 ఫింగర్స్ తో పట్టుకొని థంబ్ నెయిల్ తో ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ పుష్ చేయండి. ఈ రెండు ఇలా జాయిన్ అయ్యేట్టుగా ఇలా ప్రెస్ చేయాలి. మీరు ప్రెస్ చేస్తే ఇలా మంచిగా వస్తుంది. సి వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్ నానా. సి హియర్. ఇలా ఉంది పేపర్. ఫస్ట్ చూడండి నేను చేసింది. ఇలా ఉంది పేపర్. ఇలా కిందకి రొటేట్ చేస్తున్నాము. సూపర్ శ్రీవత్స. సూపర్ నాన్న. పేపర్ ని 2 ఫింగర్స్ తో పట్టుకొని ఇలా ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేయాలి మీరు. ఈ షేప్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే జతిన్ సి హియర్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ షోయింగ్. సీ నాన్న పేపర్ ఇలా పట్టుకోండి. ఫస్ట్ థమ్స్ తో ఇలా ఓపెన్ చేయండి. థమ్స్ తో ఇలా ఓపెన్ చేశాక దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి మీరు, ప్లెయిన్ సర్ఫేస్ లాగా. అప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఇలా వచ్చిన దాన్ని ఇట్లా అరచేతిలో పెట్టేసుకోండి, లేదా ఇలా కింద పెట్టుకోండి. ఇప్పుడు పైన చూడండి, ఇక్కడ ఒక పాకెట్ లాగా ఉంటుంది, ఇటు సైడ్ ఒక పాకెట్ ఉంటుంది, అవునా? ఇటు సైడ్ థంబ్ ప్లేస్ చేయండి. థంబ్ కంటే ముందు ఇక్కడ ఇండెక్స్, మిడిల్ అండ్ రింగ్ ఫింగర్ పెట్టి ఇలా పేపర్ ని ఇలా రొటేట్ చేయండి. 4 ఫింగర్స్ నాన్న. సి హియర్ 4 ఫింగర్స్ పెట్టిన 2 పాకెట్స్ ఉన్నాయి. సో 4 డైరెక్షన్స్ లో 4 ఫింగర్స్ వస్తాయి. థంబ్, ఇండెక్స్, మిడిల్, రింగ్ పెట్టి ఇలా పామ్ అరచేతిలో పెట్టుకొని పేపర్ ని ఇలా రొటేట్ చేయండి. రొటేట్ ద పేపర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. రొటేట్ చేసి ఇలా వస్తుంది. హౌ ఇట్ లుక్ లైక్? వావ్ విశ్వ, విహస్య సూపర్ తల్లి, సూపర్ నానా. సే నానా ఇప్పుడు ఇంకొక స్టెప్. పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ తీసుకొని ఇక్కడ లాస్ట్ లో ఒక లేయర్ ఉంది కదా, మనకి ఫ్లవర్ ఎలా ఉంటుంది, ఇలా రొటేట్ అయి ఉంటుంది కదా, అందుకని ఈ పెటల్స్ ని జస్ట్ ఇలా రొటేట్ చేస్తాం మనం. అంతే, జస్ట్ ఇలా రొటేట్ చేస్తాం. పెన్సిల్ తో పెటల్స్ ని మూవ్ చేయండి ఇట్లా. రోజ్ ఫ్లవర్ కదా, పెటల్స్ ఎలా ఉంటాయి మనకి, మంచిగా ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసిందా రోజ్ ఫ్లవర్? ఓకే.
మనకి స్టెమ్ కావాలి కదా దీనికి, స్టెమ్ కావాలి కదా. సో స్టెమ్ కోసం ఏం చేస్తామంటే గ్రీన్ కలర్ పేపర్ ఒకటి తీసుకోండి. ఎనీ కలర్ యూ అంటున్నాను. మీరు స్టెమ్ మెరూన్ కలర్ లో ఉంటుందా, నేను మెరూన్ పెడతా అంటే మెరూన్ తీసుకోవచ్చు. అండ్ ప్రొసీజర్ బిగ్ ప్రొసీజర్ ఏనా, ఇది ఈజీగా చేసేస్తారు. పెన్సిల్ తో ఇలా రొటేట్ చేయండి, పెన్సిల్ హెల్ప్ తీసుకొని పెన్సిల్ తో ఇలా మంచిగా రొటేట్ చేయండి. మ్యామ్ లలిత గారు, చెప్పండి మ్యామ్. మ్యామ్ అంటే ఇది 1 అవర్ ఏనా మ్యామ్, ఎక్స్టెండ్ చేయొచ్చు? చెయ్యొచ్చు మ్యామ్, పర్వాలేదు. ఓకే ఓకే మ్యామ్. చిల్డ్రన్ రొటేట్ చేసి ఇలా వదిలేసేయండి. వదిలేసాక ఇప్పుడు మళ్ళీ ఫింగర్ తో చేయండి. ఇప్పుడు ఇంకా మంచిగా సన్నగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒకటే నేర్చుకున్నాం, బట్ మంత్లీ క్లాసెస్ లో 20 to 25 క్రాఫ్ట్స్ నేర్చుకుంటాం మనం. మీకు లెంత్ చూసుకున్నానా, ఇంతవరకు చాలు మాకు, ఇంకా లెంత్ అవుతున్నా ఇంకా చాలు నాకు అనుకున్న వాళ్ళు కట్ చేసేసుకోవచ్చు పేపర్. మీరు మీకు ఎంతవరకు కావాలో అంతే తీసుకున్నాను. ఇంతే తీసుకోవాలి అని ఏమీ లేదు, జస్ట్ కొంచెం తీసుకోండి, కట్ చేసేసి గ్లూతో స్టిక్ చేద్దాం. మంచిగా గ్లూ అప్లై చేసుకోండి, ఏం కాదు. గ్లూ పెట్టి స్టిక్ చేసేయండి. ఓకే చిల్డ్రన్, స్టెమ్ ఇలా వచ్చేసింది కదా. స్టెమ్ ఎక్కడ స్టిక్ చేస్తాం మనం, బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసుకోండి. ఇలా స్టెమ్ అనేది ఇలా డైరెక్ట్ ప్రెస్ అవ్వదు నాన్న. సో ఈ స్టెమ్ ఎండింగ్ లో నేను జస్ట్ కొంచెం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా ఇలా బెండ్ చేసిన స్టెమ్ ని బెండ్ చేసిన దగ్గర మీరు గ్లూ అప్లై చేసేందుకు మంచిగా స్టిక్ అవుతుంది. ఇలా పెట్టేసింది ఫామ్. ఓకే, మీకు లీఫ్ మోడల్ కట్ చేసి అయినా ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. నేను లీఫ్ మోడల్ కావాలి అనుకుంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్, క్రాఫ్ట్ ఓకే కదా అందరికి? ఇది విక్యాన్ చేసావు కదా ఇందాక, ఏమైంది మళ్ళీ? బ్యాక్ సైడ్ వినలేదా నేను చెప్పినప్పుడు? 4 times రిపీట్ చేశాను. ఓకే, వీడియో కూడా వస్తుంది, వీడియోలో ఒకసారి చూడు, నీకు వచ్చేస్తుంది వెంటనే, ఫాస్ట్ గా వచ్చేసేస్తావు నువ్వు. ఓకే, నచ్చిందా క్రాఫ్ట్? ఈ క్లాస్ అయిపోగానే వెంటనే వచ్చేస్తుంది నీకు వీడియో. 1 వీక్ ఉంటుంది వీడియో, మీ దగ్గరే ఉంటుంది 1 వీక్. లైవ్ అవైలబుల్ ఉంది, నెక్స్ట్ వీక్ అలా చేసేసి చూపించేసింది నాకు. ఓకే, ఓకేనా విఖ్యాత్? చూస్తున్నానా? ఓకేనా, నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం నాన్న చిల్డ్రన్. గ్లూ స్టిక్ అవడానికి టైం పడుతుంది. ఆ విహస్య,
సూపర్ నాన్న, బాగుంది. శ్రీవత్స కంప్లీటెడా? స్టిక్కింగ్ తర్వాత అయినా చేయొచ్చు శ్రీవత్స. ఫ్లవర్ వచ్చేసింది కదా నీకు. సూపర్ నాన్న. రాజు సూపర్. షానిల్, షాహిల్, దేవాంష్ సూపర్ నాన్న. వావ్ కనిష్క సూపర్, వైట్ కలర్ ఫ్లవర్ సూపర్ నాన్న. వావ్ ఇదెవరు? త్రిగుణ సాయి సూపర్ నాన్న. సో చిల్డ్రన్ నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్దాం నాన్న. పర్దీవ్ బాగుంది. వావ్ వైట్ గ్రీన్ కలర్. సాయి ప్రణవి సూపర్. సాయి సూర్య సూపర్. చీమ కుర్తి సూపర్ నాని. సాన్వి కిరణ్ సూపర్ నాన్న. చాలా బాగా చేశారు. ఆరాధన సూపర్ నాన్న. వైట్ కలర్ ఫ్లవర్ భలే లుక్ వచ్చింది. ఇక్కడ ఎవరో పేపర్ తో చేశారు. శ్రీవరిణ్య న్యూస్ పేపరా? ఓకే నాన్న, ఓకే. ప్రవళిక సూపర్ నాన్న. ఓకే చిల్డ్రన్, సాహితి సూపర్. అందరు భలే చేసేసారు. సో నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్ళిపోదాం నాన్న ఫాస్ట్ గా. నెక్స్ట్ క్రాఫ్ట్ ఏంటంటే పిగ్గీ బ్యాంక్ చేసేద్దామా? నెక్స్ట్ క్రాఫ్ట్. ఓకే, పిగ్గీ బ్యాంక్ మీకు ఏ కలర్ కావాలో తీసుకోండి. ఫస్ట్ సేమ్ ప్రొసీజర్ నాన్న. స్క్వేర్ పేపర్, A4 షీట్ ఉంటే A4 షీట్ తీసుకోండి. స్క్వేర్ ఉంటే స్క్వేర్ పేపర్ తీసుకోండి. నేనైతే పిగ్గీకి ఆరెంజ్ తీసుకుంటున్నాను. అండ్ సేమ్ ప్రొసీజర్ నాన్న. ఆరెంజ్ తీసుకుందామా, గ్రీన్ తీసుకుందాం నాన్న? గ్రీన్ తీసుకోండి. స్క్వేర్ పేపర్ రెడీ చేసేసుకోండి. గ్రీన్ స్క్వేర్ పేపర్. నేను గ్రీన్ తీసుకున్నాను. స్క్వేర్ పేపర్ చేసేసుకోండి. ఓకే, నాన్న దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ లో ఫోల్డ్ చేయాలి. హాఫ్ కన్నా ఎక్కువ ఫోల్డ్ చేయండి. తీసుకున్నారా అందరూ? ఫస్ట్ అందరు లోవర్ హ్యాండ్స్ చేసేయండి నాన్న. ఇది న్యూ క్రాఫ్ట్, సో డౌట్స్ ఇప్పుడు ఎవరికి రావు. ఫస్ట్ లోవర్ హ్యాండ్ చేసేయండి. విహస్య బాగుందన్న. లోవర్ హ్యాండ్ చేసేయాలి ఫాస్ట్. స్క్వేర్ పేపర్ తీసుకోండి అందరూ. హాఫ్ కన్నా ఎక్కువ ఫోల్డ్ చేయాలి. 3 ఈక్వల్ పార్ట్స్ లో ఫోల్డింగ్ రావాలి. 3 ఈక్వల్ పార్ట్స్ వచ్చేట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. Nana, one more time I'm repeating. It's a square paper. ఓకే, 3 ఈక్వల్ పార్ట్స్ లాగా అంటే హాఫ్ కన్నా ఎక్కువ ఫోల్డ్ చేయండి. ఫస్ట్ దాన్ని ఇలా ప్రెస్ చేయండి. పై దాన్ని ఇలా కింద తినండి. ఆర్ఎల్స్ ఈ పై దాన్ని ఈ ఫోల్డింగ్ కి ప్రెస్ చేయండి. ఏదైనా ఒకటే ఫోల్డింగ్. 3 ఈక్వల్ ఫోల్డింగ్స్ నాన్న. గివింగ్ 2 minutes టైం. ఇది ఫాస్ట్ గా చేసేయండి. ఇంకా ఫాస్ట్ అయిపోతుంది క్రాఫ్ట్ ఇది. పిగ్గీ బ్యాంక్. భాగ్యలక్ష్మి సూపర్ నాన్న. 3 ఈక్వల్ పార్ట్స్ కంప్లీటెడ్ కదా? నాన్న ఫస్ట్ మళ్ళీ పేపర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేయండి. హాఫ్ ఫోల్డింగ్. హాఫ్ ఫోల్డింగ్ చేయాలి. హాఫ్ ఫోల్డ్ చేశారా?
హాఫ్ ఫోల్డింగ్ చేశాక పైన ఉన్న ఈ స్లీపింగ్ లైన్ సీ హియర్, ఇది పైకి పెట్టుకోవాలి మీరు. బాటమ్ టు టాప్ చేయండి ఫస్ట్. బాటమ్ టు టాప్. ఈ పైన ఫోల్డింగ్ ఉంది చూసారా, దీన్ని ఇలా హాఫ్ కి కిందకి, హాఫ్ ఫోల్డ్ అన్నమాట. ఇలా హాఫ్ ఫోల్డ్. ఓకే, దీన్ని బ్యాక్ సైడ్ తిప్పండి. మళ్ళీ పైన ఉన్న స్లీపింగ్ లైన్ కిందకి హాఫ్ ఫోల్డ్ ఇందాక ఇట్లాగే. హాఫ్ ఫోల్డ్ వేస్తారా ఫ్రంట్ బ్యాక్. ఓకేనా ఇంతవరకు? అయిపోయిన తర్వాత చిల్డ్రన్ ఇలానే ఉంది కదా మన పేపర్. మీరు ఇది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి. ఇలా ఫోల్డ్ చేశారు కదా, ఇక్కడ కింద చూడండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒక లేయర్. అవునా? ఆ 2 లేయర్స్ ని కింద పెట్టండి. అంటే ఇట్లా ఇప్పుడు ఏవైతే ఫోల్డ్ చేసినా అవి పైకి వస్తాయి అన్నమాట. ఇలా ఉంది పేపర్. అవునా? కింద మ్యామ్ ఇలా హాఫ్ కి ఒకసారి ఫోల్డ్ అది చేసి ఇంకొకసారి అంటే రిపీట్ చేయరా, చాలా మంది అడుగుతున్నారు. చూడండి అన్న, క్రాఫ్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. ఫస్ట్ హాఫ్ ఫోల్డింగ్ చేసేయండి. 3 ఈక్వల్ పార్ట్స్ చేయకపోయినా పర్లేదు, ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసేయండి. తర్వాత చెప్తాను ఫోల్డ్ మళ్ళీ. ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసేయండి నాన్న, హాఫ్ ఫోల్డ్. ఓకే, బాటమ్ టు టాప్, బాటమ్ టు టాప్. ఓకే, ఈ పై లేయర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేయండి కిందకి. మళ్ళీ బ్యాక్ రొటేట్ చేయండి. పైది మళ్ళీ కిందకనండి. ఓకే, ఈ పైన మీరు చూస్తే ఇక్కడ 2 ఫోల్డ్స్ ఉంటాయి. పైన 2 ఫోల్డ్స్ కనిపిస్తాయి. ఓకే, పైన ఒక లేయర్ ని పట్టుకొని ఇలా ఓపెన్ చేయండి. పైన ఒక లేయర్ ని పట్టుకొని ఇలా అనండి. సో ఇలా ఇలా వస్తుంది పేపర్. పేపర్ ఇలా వచ్చింది. ఓకే కదా? ఓకేనా? దీన్ని ఇలా స్టాండింగ్ పొజిషన్ లో పెట్టుకున్నాను. దీన్ని ఇలా వెనక్కి హాఫ్ ఫోల్డ్ చేయండి. సి హియర్, ఎలా చూపిస్తున్నా ఇలా వెనక్కి, వెనక్కి హాఫ్ ఫోల్డ్ చేసేయండి. ఓకే, ఇంతవరకు ఓకే కదా? ఓకేనా? ఇటు సైడ్ ఇలానే కనిపిస్తుంది. ఓకేనా చిల్డ్రన్ ఇంతవరకు? మళ్ళీ దీన్ని కింద దాన్ని పైకి హాఫ్ ఫోల్డ్, పైకి హాఫ్ ఫోల్డ్, మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి కింద దాన్ని ఇలా పైకి బ్యాక్ ఫోల్డ్. ఓకే, ఓకేనా? క్లియరా చిల్డ్రన్? ఇంకొకసారి రిపీట్ చేస్తానమ్మా, ఒకసారి చూడండి. See, మనకి పేపర్ ఇంతవరకు వచ్చేసింది మీ అందరికి కదా. ఇటు ఒక లేయర్ లెగుస్తుంది, ఇటు ఒక లేయర్ లెగుస్తుంది. ఇంతవరకు చేసిన వాళ్ళు ఇలా స్టాండింగ్ పొజిషన్ లో పెట్టి హాఫ్ కి ఫోల్డ్ చేయాలి.
బ్యాక్ సైడ్ కి హాఫ్ ఫోల్డింగ్ చేస్తాం. చేసిన తర్వాత ఈ కింద డౌన్ లో లేయర్ ఉంటుంది, ఆ లేయర్ ని ఇలా హాఫ్ కి పైకి ఫోల్డ్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ రొటేట్ చేసి బ్యాక్ సైడ్ కూడా ఇలా పైకి రొటేట్ చేస్తాం. సో ఇలా ఉంటుంది పేపర్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నాన్న ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఇలా ఇలా వస్తుంది నాన్న. ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఓపెన్ చేయండి. ఈ పైన ఇది ఉంది కదా, దాన్ని పట్టుకొని ఇలా ఇలా ఓపెన్ చేయండి. పేపర్ మొత్తం ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఇక్కడ ట్రయాంగిల్ ఉంటుంది. ఓకే, సూపర్. సహస్ర సూపర్ నాన్న. ఇట్లా మొత్తం ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇలానే ఈ ఎండ్కి రండి. ఈ ఎండ్ లో కూడా మళ్ళీ అలానే అన్నమాట. ఇలా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇక్కడిది కూడా ఇలానే ఫోల్డ్ చేయండి. ఓకే, ఓకేనా? ఇలా వచ్చిందా? మళ్ళీ పేపర్ని ఇలా ఓపెన్ చేయండి. ఇందాక మనం ఫింగర్ పుష్ చేసాం కదా, ఇందాక క్రాఫ్ట్ లో సేమ్ అలానే ఫింగర్ ఇలా లోపలికి పుష్ చేస్తాము. పుష్ చేసి ఇక్కడ టాప్ లో ఉంది కదా, టాప్ కార్నర్ ని ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది. వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్ నానా. ఇలా ఓపెన్ చేసుకున్నారు కదా, ఈ ట్రయాంగిల్ ఇలా ఉంచి ఇలా ఓపెన్ చేసాం. ఈ పైన ఇలా డయాగ్నల్ ఫోల్డ్, ఇటు సైడ్ డయాగ్నల్ ఫోల్డ్. ఓకే, ఈ రైట్ సైడ్ ఇలా ఓపెన్ చేసి ఇందులో ఫింగర్ ఇలా పుష్ చేసి ఇలా టాప్ లేయర్ ని ఇలా కిందకంతా ఇలా ఒక ట్రయాంగిల్ వచ్చేస్తుంది. సో సేమ్ అలానే లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. ఓపెన్ చేయండి, ఫింగర్ తో పుష్ చేయండి, అండ్ ద టాప్ ఆఫ్ ద స్క్రీన్ ఇలా వస్తుంది. అట్ ద సేమ్ ఇలా ప్రెస్ చేయండి, ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఓకేనా? ట్రయాంగిల్ షేప్ వచ్చేసిందా? ఇలా వస్తుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ వచ్చేసింది. ఇలా వచ్చిందాన్ని ఇక్కడ కింద ట్రయాంగిల్ వచ్చింది కదా, దాన్ని మళ్ళీ పైకి ఉందండి ఇలా వస్తుంది. కింద ట్రయాంగిల్స్ రెండు వచ్చినాయి కదా, దాన్ని నిన్న పైకి ఉన్నాం అంతే. ఓకే, పైకి అన్నారా? పైకి అనిన తర్వాత సీ హియర్ చిల్డ్రన్, ఇక్కడ మనకి స్లాంటింగ్ లైన్ ఒకటి కనిపిస్తుందా? ఇక్కడ స్లాంటింగ్ లైన్ ఉంది కదా, స్లాంటింగ్ లైన్ వచ్చి ఇక్కడున్న స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. అంటే ఈ స్లాంటింగ్ లైన్ వచ్చి ఇలా స్లీపింగ్ లైన్ కి రావాలి. ఇలా ఇంకొకసారి చెప్తున్నానా? ఇలా ఉంది కదా, ఇక్కడ స్లాంటింగ్ లైన్ ఉంది చూసారా, ఈ స్లాంటింగ్ లైన్ ఇక్కడ ఉన్న స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. ఇలాగా టచ్ అయిన తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేయండి. కింద కనండి, మళ్ళీ ఇలా పైకి ఉంది, దాన్ని ఇలా కింద కన్నా. ఓకే, వన్ మోర్ టైం చెప్తున్నాను, ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. చిల్డ్రన్, ఇక్కడ స్లాంటింగ్ లైన్ ఉంది అవునా? ఈ స్లాంటింగ్ లైన్ వచ్చి మనకి ఇక్కడ ఉన్న ఈ స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. అంటే
ఇలా వస్తుంది ఫోల్డ్. ఓకే, ఇలా వస్తుంది ఫోల్డింగ్. మళ్ళీ దాన్ని ఇలా కిందకి అంటాం. కిందకని తర్వాత మళ్ళీ ఓన్లీ హాఫ్ వరకు ఇలా పైకి అంటాం. ఇది చూడండి. See, ఇక్కడ ఈ ఫోల్డింగ్ వచ్చేసిన వాళ్ళు ఇలా కిందకనండి. కిందకనిన తర్వాత మనకి ఇక్కడ సెంటర్ లైన్, సెంటర్ డాట్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఇలా హాఫ్ ఇలా ఫోల్డ్ అవ్వాలి. అంటే పేపర్ని హాఫ్ ఇట్లా స్లాంట్ గా ఇలా అనాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఇదే ప్రొసీజర్. నెక్స్ట్ దానికి కూడా ఈ పేపర్ని ఇలా పట్టుకొని దాని కింద కనిపించి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్లీపింగ్ లైన్ కి రావాలి కదా, అది స్లీపింగ్ లైన్ కి టచ్ అవుతుంది. దాని కింద కనండి. దీన్ని కూడా ఇందాకలాగా హాఫ్ పోవచ్చు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే ఇలా కనిపిస్తుంది. ఓకే, ఓకేనా? అయిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ మీద దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ట్రయాంగిల్ ని కిందకి ఫోల్డ్ చేయండి. ట్రయాంగిల్ ని ఇలా కిందకి ఫోల్డ్ చేయండి. ఈ రెండు ఇలా పైకి కనిపిస్తాయి అన్నమాట, ఇట్లా. ఓకే, ఈ ట్రయాంగిల్ ని కిందకి ఇలా ప్రెస్ చేయండి. పేపర్ ని ఇటుకు రొటేట్ చేసుకోండి. ఇందాక ఇట్లా ఉంది కదా పేపర్, దాన్ని ఇలా తిప్పుకోండి. ఇలా మనకి ట్రయాంగిల్ ఇలా కనిపిస్తుంది. దీనినా ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్ ఇలా ప్రెస్ చేయండి. ఈ వెనుక పార్ట్ ఉంది చూసారా, దాన్ని ఇలా కిందకండి. ఓకే, దీన్ని ఇలా కిందకండి మళ్ళీ. అలా మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి అలా. సే చిల్డ్రన్, ట్రయాంగిల్ ఇలా ఓపెన్ చేశారు కదా, ఈ ఎక్స్ ఫోల్డింగ్ వచ్చిందా? ఇక్కడ ఇంటూ ఫోల్డ్ లాగా వస్తుంది. ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇది ఒకసారి చెప్తాను నేను, చెప్పేసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ వరకు ఓకే కదా, ఇక్కడ ట్రయాంగిల్ వచ్చేసింది. ఆ ట్రయాంగిల్ ని ఇలా పైకి అంటాం మనం. పైకి అనిన తర్వాత ఇక్కడున్న ఈ స్లాంటింగ్ లైన్ వచ్చి ఇక్కడున్న ఈ స్లీపింగ్ లైన్ కి ఇలా టచ్ అవ్వాలి. ఇట్లా టచ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా కిందకి ప్రెస్ చేయండి. కిందకి రొటేట్ చేయించాలి. కిందకి ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఆ స్లాంటింగ్ ఇలా, ఇక్కడ పెన్సిల్ మార్క్ తో చూపిస్తున్నాను, ఇలా ఫోల్డ్ పడాలి కరెక్ట్ గా. సెంటర్ నుంచి మనకి ఎలా అయితే క్రాస్ లైన్ వస్తుందో అలాగనమాట.
ఇలా ప్రెస్ చేయండి. నెక్స్ట్ అగైన్ సేమ్ రిపీట్ చేసిన సేమ్ కాన్సెప్ట్ లెఫ్ట్ సైడ్ కూడా రొటేట్ చేస్తాం. దాని ఇలా పైకి అంటే ఇలా వస్తుంది. ఇలా ఇంటూ లాగా వస్తున్నాను. ఈ వెనక ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ నేను బ్యాక్ సైడ్ కి బెండ్ చేశాను. బ్యాక్ సైడ్ కి బెండ్ చేశాను. ఓకే, మళ్ళీ పేపర్ బ్యాక్ సైడ్ కి రొటేట్ చేయండి. ఈ పేపర్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇది అర్థం అవ్వలేదా? వెయిట్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ట్రయాంగిల్ ఇలా ఉందా? ఈ షేప్ వచ్చింది కదా అందరికి, ఇట్లా ఇంటూ వచ్చింది. ఇలా ఇంటూ వచ్చిన దాన్ని ఇలా ఉంది ట్రయాంగిల్. ఓకే, నేను బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ కిందకి దించాను, ఇలాగా బెండ్ చేస్తాను, ఇలా ఉంది. ఓకే, దీన్ని వెనక్కి తిప్పండి ఇట్లా. ఈ కింద ఉన్న ఈ స్పేస్ ఉంది కదా, ఈ పేపర్ మొత్తాన్ని మళ్ళీ పైకి అనండి. ఈ కింద ఉంది, కింద ఉన్న దాన్ని పైకి రానివ్వాలి. ఇలా పైకి రానివ్వాలంటే ఇక్కడ ఒక ఫోల్డ్ పడుతుంది. కింద ఇలా ఒకటి ఉంది, కింద లేయర్ ఉంది, కింద ఇలా ఉంది స్టాండింగ్ లైన్ లో, దాన్ని ఇలా పైకి అన్నాం. ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్ పడిపోయింది కదా, ఆ ఫోల్డింగ్ ని మళ్ళీ కిందకి అంటున్నాం. ఫైజా తీనానా, ట్రయాంగిల్ ఇలా కిందకి అనుకున్నావు కదా నువ్వు, కిందకి వచ్చేసినా చూసాను నేను. ఇది ఇలా కిందకు ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ని పట్టుకో, జస్ట్ ట్రయాంగిల్ ని పట్టుకో. ఈ లెఫ్ట్ ఓవర్ పేపర్ ఉంది కదా, దాన్ని ఇలా పైకి అను. దీని మధ్యలో మనం ఆల్రెడీ మధ్యలో ఫోల్డ్ చేసాం, ఆ మధ్యలో పేపర్ ఇలానే ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ కి ఫోల్డ్ చేసి పట్టుకో. సో రెండు ట్రయాంగిల్స్ ఇక్కడ కలుస్తాయి. వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ని పట్టుకొని ఇలా హాఫ్ కి పైకి ఫోల్డ్ చేయి. ఇలా ట్రయాంగిల్ ఉంది కదా, దాన్ని ఇలా పైకి ఫోల్డ్ చేయి హాఫ్ కి. ఈ పేపర్ ని మళ్ళీ దీన్ని ఇలా హాఫ్ కి. దీన్ని ఇలా హాఫ్ కి పట్టుకున్నారు కదా, ఇది వచ్చేసింది కదా. సో వెనక ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ ట్రయాంగిల్, దీన్ని కూడా ఇలా హాఫ్ కి ఫోల్డ్ పెట్టుకోవాలి. ఇది మొత్తం ఒక పార్ట్ నాన్న. ఈ హాఫ్ వచ్చింది కదా, వెనక ఇలా రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఆ రిమైనింగ్ పార్ట్ ని ఇలా తిప్పుకోండి మీ వైఫ్ కి తిప్పుకొని హాఫ్ కి ఇలా ఫోల్డ్ చేయండి. ఇది కిందకు ఉంటది. ఇలా వస్తుంది పేపర్, ఇలా వచ్చింది. దీనినే ఇలా పట్టుకొని దాన్ని ఇలా అనండి. దీనినే ఇక్కడ ట్రయాంగిల్ ఇంతవరకు ఉంది, ఆ ట్రయాంగిల్ మళ్ళీ హాఫ్ కి ఫోల్డ్ చేస్తాం మనం. హియర్ చిల్డ్రన్, ఇక్కడ ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ కనపడిందా? దాన్ని హాఫ్ కి ఫోల్డ్ చేయండి. ఇట్లా పట్టుకోండి, ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పట్టుకోండి, ఇలా అనండి పైకి. ఇలా వస్తుంది.
ఇది హాఫ్ ఇలా. పైగా ఒకసారి చూపినాను సైడ్ కి. సూపర్ వచ్చేసింది. See, ఇట్లా ఉంది కదా చిల్డ్రన్, ఇలా వచ్చిందా? విజయ ఆదిత్య వన్ మోర్ టైం చూపిస్తాను, ఒకసారి చూడు. చిల్డ్రన్, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ కింద ట్రయాంగిల్ ఉంది చూసారా? ఈ ట్రయాంగిల్ ని ఇలా పైకి పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయండి హాఫ్ కి. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇలా ఉంటుందా నా పేపరు? ఇలా లైన్ తీసుకోండి. ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ ఉంటుంది కదా, కరెక్ట్ గా మధ్యలోకి ఈ పేపర్ ని ఇలా పైకి ఫోల్డ్ చేయండి చాలు. పైకి ఫోల్డ్ చేసి దాన్ని ఇలా తిప్పండి, దీన్ని ఇలా అనండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పట్టుకొని ఇలా అంటే చాలా వచ్చేస్తుంది. మీకు పేపర్ ఎక్కడా చినగదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పట్టుకొని ఇలా అనండి. ఓకే, నెక్స్ట్ నానా, ఇది ఉంది చూసారా, ఇక్కడ స్లీపింగ్ లైన్ ఉంది కదా, ఈ స్లీపింగ్ లైన్ ని మీరు ఇక్కడ మీకు లైన్స్ కూడా గీసి చూపిస్తున్నాను. ఈ లేయర్ వరకు కొంచెం థిక్ వస్తుంది మీకు, ఈ కొంచెం లేయర్ థిక్ వస్తుంది. విజయాదిత్య సూపర్ నాన్న, ఈ లేయర్ థిక్ వస్తుంది చూసారా, ఆ థిక్ దగ్గరికి ఇట్లా ఫోల్డ్ అవ్వాలి, ఇలా స్టాండింగ్ పొజిషన్ లో. ఇక్కడ థిక్ లైన్ ఉంది కదా, థిక్ లైన్ కి హాఫ్ వరకు లేదంటే 20% వరకు అన్నా మీరు ఇలా బెండ్ చేయాలి. ఇటువైపు బెండ్ చేశారు కదా, సేమ్ ఇదే స్ట్రక్చర్ ని బ్యాక్ సైడ్ కూడా బెండ్ చేయండి. ఓకే, సేమ్ ఇదే స్ట్రక్చర్ ని బ్యాక్ సైడ్ కూడా బెండ్ చేసాం. మళ్ళీ పైకి తీసుకొచ్చండి, యాస్టీస్ పైకి తీసుకొచ్చేయండి. ఫైజా, ఇదిగో నాన్న, ఇలా వచ్చింది కదా నీకు, ఇక్కడ డార్క్ లేయర్ ఉంటుంది, థిక్ లేయర్, థిక్ ఫోల్డింగ్ ఉంటుంది ఇక్కడ కదా. ఆ ఆ థిక్ ఫోల్డింగ్ ని ఆ థిక్ ఫోల్డింగ్ ని కొంచెం బెండ్ చేసి ఇలా అనమ్మా, కొంచెం బెండ్ చేసి ఇలా అను. మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్ కి. ఓకే, జస్ట్ ఊరిక ఫోల్డింగ్ కోసం అట్లా చెప్పాను అంతే. ఫోల్డ్ అయిన తర్వాత ఇలా ఫింగర్స్ ఓపెన్ చేసి ఇలా అంటే లోపలికి ఇలా పుష్ చేయాలి మీరు. పుష్ చేస్తే ఇక్కడ వి షేప్ లాగా ఒకటి వస్తుంది, ఇట్లా వి షేప్ లాగా వస్తుంది. వచ్చింది కదా, ఇక్కడ వి షేప్ వచ్చింది కదా, పిగ్గకి బ్యాక్ సైడ్ వీగా ఉండదు, కర్వ్ ఉంటుంది కదా, అందుకని ఈ వీని కొంచెం ఇలా ప్రెస్ చేయండి, స్లీపింగ్ లైన్ కి కొంచెం ప్రెస్ చేయండి. మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా ఇట్లానే ప్రెస్ చేయండి. సో ఇలా ఉంటుంది, ఇదే బ్యాక్ పార్ట్. సహస్ర ఏమైంది? సహస్ర అన్మ్యూట్ చేసుకోమ్మా. ఫైజా కూడా ఇచ్చింది, చెప్పండి నాన్న. మ్యామ్ దీని తర్వాత నాకు రాలేదు. నీది స్క్రీన్ సరిగా చూపించు. ఈ స్క్రీన్ పక్కకు పెట్టాలి, ఇంకొంచెం రైట్ కి, రైట్. కొంచెం మిడిల్లో పెట్టమ్మా, మిడిల్లోని. ఫైజా మిడిల్ లో పెట్టాలి.
మంచిగా పట్టుకోవచ్చు అసలు మేడం ఇట్లా ఇట్లా 2 హ్యాండ్స్తో ఇట్లా చూపించాలి. ఆ పైకి పెట్టమ్మా. సహస్ర అటేనా సి సహస్ర ఇదిగో ఎండ్ లో నీకు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది కదా, ఓకే ఇక్కడ ఈ స్లీపింగ్ లైన్ ఉంది చూసారా, ఓకే ఈ స్లీపింగ్ లైన్ కన్నా ముందు మీకు ఇక్కడ డార్క్ ఫోల్డ్ ఒకటి పడుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న లేయర్ ఇక్కడ లేయర్ కొంచెం టైట్ ఉంటది. ఓకే ఆ టైట్ వరకు కూడా మీరు ఇలా అనాలి, టైట్ వరకు కూడా బెండ్ చేయాలి ఇలా. అమ్మ భయమేస్తుంది, అమ్మ భయమేస్తుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇలానే బెండ్ చేస్తాం. సరే చేసిన తర్వాత మళ్ళీ పైకి నార్మల్ పొజిషన్ లోకి తీసుకొచ్చాక ఇప్పుడు తంబు యూస్ చేసి ఆ నార్మల్ పొజిషన్ ని ఆ వీని లోపలికి పెట్టేసేయండి. లోపలికి అన్నప్పుడు ఇలా వస్తుంది షేప్, ఇక్కడ వి షేప్ వస్తుంది. ఓకేనా ఈ వి షేప్ ని మనకి కర్వ్స్ అంటే ఇలా లోపలికి అనేయాలన్నమాట. ఇట్స్ అన్ యానిమల్ కదా, కర్వ్ ఉండదు కాబట్టి ఇలా లోపలికి పెట్టేసాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వి షేప్ ఉంది చూసారా, ఈ వి షేప్ ని కొంచెం పైకి ఇలా వచ్చేట్టు చేయండి. అంటే టెయిల్ ఉంటుంది కదా పిగ్ కి, టెయిల్ లాగా ఇలా వస్తుంది అనమాట బయటికి. మ్యామ్ నాకు రాలేదు. ఇదిగో నాన్న, ఇప్పుడు వి షేప్ లోపలికి అనేసారా, అన్నాక ఇలా వచ్చేసింది కదా, ఈ మ్యామ్ నాకు కార్నర్ ఇలా పుష్. మ్యామ్ నాకు వి షేప్ కూడా మతలబ్ అంటే ఇటు వరకు వచ్చింది అంతే మ్యామ్. నాన్న నీ క్రాఫ్ట్ అయితే కనిపించట్లేదు అసలు, మధ్యలోకి పెట్టు ఒకసారి. మ్యామ్ నాకు అర్థం కాలేదు మీరు ఏం చెప్తున్నారు. పైకి పట్టుకున్నావు అసలు, రివర్స్ పట్టుకున్నావు, నువ్వు రివర్స్ పట్టుకున్నావు అసలు, నువ్వు ఇలా పట్టుకొని చూపిస్తున్నావు, ఇలా ఉండాలి. నువ్వు పెట్టిన పొజిషనే రాంగ్ పెట్టావు. ఆ అది సూపర్. ఇక్కడ స్లీపింగ్ లైన్ కనిపించిందా, ఇక్కడేమో ఇవి ఇయర్స్, పిగ్గకి ఇయర్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్స్ ఇవి. ఆ ఇయర్స్ అలా మ్యామ్ ఉంచేసి ఇట్లా పక్కన ఇది టైల్, టైల్ పార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. అది వదిలేసినా దాన్ని కాదు, ఆ నెక్స్ట్ పార్ట్ ని చేస్తున్నాం మనం. ఇక్కడున్న ఈ స్లీపింగ్ లైన్ ని ఇలా ప్రెస్ చేయండి, స్లీపింగ్ లైన్ ని కిందకి ప్రెస్ చేయాలి. ఇక్కడ ఉంది కదా స్లీపింగ్ లైన్, ఆ దాన్ని ఇలా ప్రెస్ చేయి కిందకి. మ్యామ్ ఇట్లానా ఆ ఇలా కిందకి నానా, ఈ కింద స్లీపింగ్ లైన్ లో ఇలా కిందకి, మళ్ళీ బ్యాక్ సైడ్ ది ఇట్లా, మళ్ళీ ఇలా ఓపెన్ చేయండి. నానా వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుందరు. మ్యామ్ ఆటోమేటిక్గా వస్తుందా వీడియో రికార్డింగ్ ఇది వస్తుంది నానా, అయిపోయినప్పుడు. వస్తుంది వస్తుంది. నెక్స్ట్ దాన్ని లోపలికి పుష్ చేయండి. వి వచ్చిన తర్వాత ఈ సైడ్స్ కర్వ్ లాగా ఉండడానికి ఇలా పుష్ చేస్తాం లోపలికి. అండ్ ఇక్కడ మీకు చిన్న లేయర్ లాగా ఒకటి కనిపిస్తుంది, ఈ వీని ఏదైతే లోపలికి అన్నామో దాన్ని ఇక్కడ మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే ఇలా బయటకు వస్తుంది అనమాట, కొంచెం చిన్న పార్ట్ బయటకు వస్తుంది. ఇట్స్ టెయిల్ అనమాట, చాలా చిన్న పార్ట్ వస్తున్నాను, ఇట్స్ టెయిల్. నా ఇప్పుడు ఫిష్ ఫేస్ చేద్దాం. సారీ పిగ్ కదా, పిగ్ ఫేస్ ఎలా ఉంటుంది, ఇది ఫేస్, దీన్ని కూడా ఇలానే లోపలికి అనేస్తాము, కొంచెం ఇలా ముందుకి పుష్ చేస్తాము, ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న వీ షేప్ ఉంది చూసారా, దాన్ని మళ్ళీ ఇందాక టైల్కి ఎలా అయితే తెచ్చామో దీని మౌత్ కూడా అలానే బయటికి ఇలా తీసుకొని వస్తాం. తీసుకొచ్చినప్పుడు ఇలా కనిపిస్తుంది. పిగ్ మౌత్ ఎలా ఉంటుంది, షార్ప్ ఉంటుందా, ఉండదు కదా, అందుకని దాన్ని కొంచెం బెండ్ చేసినట్టు, ఆర్ఎల్స్ దాన్ని ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, దాన్ని ఇలా కిందకి మళ్ళీ ఇంకో చిన్న వీని ఇలా పుష్ చేసి ఇలా పెడతాం.
మీకు ఇవి ఆర్గామి క్లాసెస్ లో ఇంకా క్లియర్ గా వస్తున్నాను. పిగ్ షేప్, పిగ్ ఫేస్ అనేది వచ్చేస్తుంది. ఇది టైల్. పిగ్ ఫేస్ వచ్చిన తర్వాత దీని ఐ అనేది డ్రా చేసుకోవచ్చు. నాకు కొంచెం మిడిల్లోకి పెట్టండి. ఆ, యా, ఓకే. చిన్నగా ఐ డ్రా చేస్తున్నాను. అండ్ లెగ్స్ ఇలా ఉండవు కాబట్టి, లేదంటే ఇలా చూసారా. చెప్పి మౌత్, మీకు మౌత్ టైల్ డిఫరెన్స్ ఏంటి అంటే, టైల్ కి ఏంటంటే ఇలా కార్నర్ ఉంటుంది. మౌత్ దగ్గరకు వచ్చేసరికి సేమ్ ఇలానే చేస్తాము, దీని లోపలికి బెండ్ చేస్తాం కొంచెం. చాలా చిన్న పార్ట్ అయ్యేసరికి మీకు కన్ఫ్యూజన్ లాగా అట్లా అనిపించింది అంతే. ఓకేనా. నెక్స్ట్ నాన్న ఇప్పుడు లెగ్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏదైతే కర్వ్ ఉందో ఇక్కడ కర్వ్ ఒకటి ఉంటుంది అనమాట, స్లాంటింగ్ లైన్. ఆ స్లాంటింగ్ లైన్ ఇలా లోపలికి పుష్ చేయాలి, లోపలికి. దీన్ని కూడా లోపలికి పుష్ చేసుకోవాలి. లోపలికి పుష్ చేసేటప్పుడు ఏంటంటే, సి ఇక్కడ లైన్ ఇలా అంటాము, ఇటు సైడ్ కూడా దీన్ని ఓపెన్ చేసి ఎక్కువ ప్రెస్ చేసుకోవద్దు మీరు, కొంచెం లోపల నుంచి కొంచెం ఇటు సైడ్ దాన్ని కూడా లోపలికి బెండ్ చేయాలన్నమాట ఇదంతా. లేదంటే మీరు ఇలానే వదిలేసేయచ్చు, ఇలా ఉంచేసినా సరే మీకు ఇలా మంచుంటుంది. పిగ్ లోపలికి వెళ్ళడానికి చెప్తున్నాను, ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా. లెగ్స్ సి ఇక్కడ ఆల్రెడీ స్లాంటింగ్ లైన్ వస్తుంది మనకి, ఆ స్లాంటింగ్ లైన్ ఇలా లోపలికి అనండి, లోపలికి స్లాంట్ చేయండి. ఇటు సైడ్ కూడా అలానే లోపలికి స్లాంట్ చేయాలి, ఇటు సైడ్ కూడా అలానే లోపలికి స్లాంట్ చేయాలి. ఈ మిడిల్ లైన్ ఉంది చూసారా, ఈ మిడిల్ లైన్ కి కరెక్ట్ గా స్లాంట్ అవ్వాలి. సో ఇదిగో చూపిస్తుంది, లోపలికి స్లాంట్, దీన్ని కూడా ఇలానే లోపలికి స్లాంట్. ఇటు సైడ్ తిప్పి మళ్ళీ ఇటువైపు ఇక్కడ స్లాంటింగ్ లైన్ ఉంది కదా, దాన్ని కూడా లోపలికి వేయాలి. స్లాంట్ లైన్, స్లాంట్స్ లోపలికి వేస్తాము, ఇటు సైడ్ స్లాంట్ లోపలికి వేస్తాము. ఇంకా మెయిన్ ఫోల్డింగ్స్ రావాలండి. ఇప్పుడు
చిన్న పిగ్ లాగా. ఈ పైన మీరు చూస్తే ఇక్కడ ఒక పాకెట్ లాగా కనిపిస్తుంది, ఇటు సైడ్ ఒక పాకెట్ లాగా కనిపిస్తుంది. ఈ ఇయర్స్ ఉన్నాయి చూసారా, ఇయర్స్ ని మీరు ఇలా పెట్టుకోండి. ఇయర్స్ ఎలా ఉంటాయి, పైకి కనిపిస్తాయి కదా మనకి, అందుకని ఇలా ఇలా పెట్టండి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాకెట్ ఉంటుంది. మీకు పెన్సిల్ తో చూపిస్తాను. ఇక్కడ ఒక పాకెట్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక పాకెట్ ఉంటుంది. మీరు మనీ ఎందులో వేయాలి, ఈ పాకెట్స్ లో వేసుకుంటారు. ఇక్కడ పిగ్గీ బ్యాంక్. ఓకేనా చిల్డ్రన్? వావ్ రాజు సూపర్ నాన్న. ఓకే, లెగ్స్ తాకపోయినా అలా అయినా బాగుంటుందనా. పిగ్గీ బ్యాంక్ అనేది మనకు నించుంటుంది, ఇది స్టాండింగ్ పొజిషన్ లో ఇలా నించుంటుంది. మీరు ఇటు సైడ్ కూడా ఐ డ్రా చేసుకోవచ్చు, మీకు ఎటు కావాలంటే అటు కనిపిస్తుంది. అవి మీరు గూగుల్ ఐస్ ఏవో ఉంటాయి కదా, అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు, గూగుల్ ఐస్. ఓకే, దాని ఇస్తే ఓకేనా చిల్డ్రన్? ఓకే కదా, సహస్ర ఓకేనా? మ్యామ్ లలిత గారు, చెప్పండి మ్యామ్. దిగన సూపర్ నాన్న, చాలా బాగుంది. మ్యామ్ నెక్స్ట్ క్రాఫ్ట్ చెప్పమంటారా? మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది, పర్వాలేదా ఇట్లా? అంటే ఇంక మన డౌట్ సెక్షన్ ఉండదు. డౌట్ సెక్షన్ ఉండకుండా ఆ టాపిక్ చెప్తానంటే చెప్పేయండి. ఓకే లేదు చిల్డ్రన్, ఇప్పుడు డౌట్ సెక్షన్ కావాలా, హార్ట్ సింబల్ బాస్కెట్ కావాలా? హ్యాండ్ రైస్ చేయండి, మీ హ్యాండ్ రైస్ బట్టి మనం నెక్స్ట్ ఇది చెప్పుకుందామా లేదా? మన చాట్ బాక్స్ హార్ట్స్. లో పెట్టండి అమ్మా. మీకు డౌట్ సెక్షన్ కావాలా, వన్ మోర్ టాపిక్ కావాలా అనేది చాట్ బాక్స్ లో పెట్టండి. దాన్ని బట్టి మ్యామ్ కంటిన్యూ చేస్తారు. కనిష్క సూపర్ నాన్న, మీరు చాట్ లో మెసేజ్ చేయండి నాన్న, 2 minutes టైం ఇస్తాను. ప్రణవి సూపర్. సాయి ప్రణీత సూపర్ నాన్న, చాలా బాగుంది. చాలా మంది అయితే వన్ మోర్ టాపిక్ చెప్పమంటున్నారు మ్యామ్, డౌట్ సెక్షన్ కంటే. అవునా, ఓకే. ఓకే. సో వన్ మోర్ టాపిక్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి అంటే మేడం ఏం చెప్తున్నారు క్లియర్ గా వినండి. మీకు డౌట్స్ అలాంటివి ఉంటే మనకి గ్రూప్ ఉంది కదమ్మా, వాట్సాప్ గ్రూప్, దాంట్లో మీరు మెసేజ్ చేస్తే మేడం అండ్ నేను కూడా రిప్లై ఇస్తాం మేము. సో సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే మేడం ఏం చెప్తున్నారో రిపిటేషన్స్ లేకుండా కంటిన్యూ చేస్తే బి అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ నేను ఇంకో కలర్ తీసుకుని, నేను ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్ పేపర్ షీట్ కాస్త స్పేర్ తీసుకోండి. మన ఆరిగామి క్లాసెస్ లో ఏంటంటే ముందు మీకు బేసిక్ ఫోల్డింగ్స్ నేర్పిస్తున్నాను. ఇవి డైరెక్ట్ క్రాఫ్టింగ్ అయ్యేసరికి మీకేమైనా కొంచెం మేబీ కన్ఫ్యూజన్ రావచ్చు. అదే మన ఆర్గామి క్లాస్ అంటే ఫస్ట్ బేసిక్ ఫోల్డింగ్స్ నేర్పిస్తాం, ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి అన్నమాట. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. బట్ పిల్లలందరూ చాలా బాగా చేశారు, నేను చూశాను మీ పిగ్గీ బ్యాంక్. నానా ఇది మనం దేనికి చేస్తున్నాము? బాస్కెట్ కోసం కదా.
సో కంపల్సరీ సేమ్ షేప్వి 2 స్పేస్ కావాలి నాన్న. కార్నర్ నీట్ గా లేదని నేను మళ్ళీ సిజర్స్ తో ఒకసారి చేస్తున్నాను. ఓకే, ఇదొక స్క్వేర్ అండ్ 1 మోర్ స్క్వేర్ నాన్న. సో 1 మోర్ స్క్వేర్ కూడా రెడీ చేసుకోండి. 2 స్పేస్ కావాలి మనకి. చిల్డ్రన్ ఒక 2 మినిట్స్ నాన్న. అందరూ ఓకేనా చిల్డ్రన్, స్క్వేర్ పేపర్స్ రెడీ కదా? ఉంది. ఎస్ మ్యామ్, కంటిన్యూ. నా స్క్వేర్ పేపర్ తీసుకున్నాను. 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకోండి. ఇది ఇందాక చేసాం కదా మనం పిగ్గీ బ్యాంక్ కి, సేమ్ అదే ప్రొసీజర్. మంచిగా చేసేయండి, హాఫ్ కన్నా పైకి. ఈక్వల్ పార్ట్స్ నీట్ గా రావాలి నాన్న. ఇది హార్ట్ సింబల్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకేనా? 3 ఈక్వల్ పార్ట్స్. క్లోజ్. 3 ఈక్వల్ పార్ట్స్ వచ్చేసాయా? ఇలా 3 ఈక్వల్ పార్ట్స్ రావాలి. త్రీ ఈక్వల్ పార్ట్స్ నాన్న. ఓకేనా? చెక్ చేసుకోండి, 3 ఈక్వల్ పార్ట్స్. ఓకే కదా? ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ కింద పార్ట్ ఉంది కదా, దీన్ని హాఫ్ కి ఫోల్డ్ చేయండి. జస్ట్ ఇక్కడ ఉన్న ఈ రెక్టాంగులర్ స్క్వేర్ వరకే దీన్ని హాఫ్ కి ఫోల్డ్ చేయండి. హాఫ్ కి ఫోల్డ్ చేయండి. అర్థమైందా? 3 ఈక్వల్ పార్ట్స్. ఈ క్రాఫ్ట్ న్యూ క్రాఫ్ట్ అని అందరూ చేయండి. 3 ఈక్వల్ పార్ట్స్. ఈ కింద పార్ట్ ఏదైతే రెక్టాంగులర్ షేప్ ఉందో దాని వరకు మళ్ళీ హాఫ్ కి. ఓకే, నా పేపర్ మళ్ళీ ఈ పొజిషన్ లో తెచ్చుకోండి. ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో ఫోల్డ్ ఉంటుంది. ఈ పొజిషన్ తెచ్చుకోండి. దీన్ని మళ్ళీ హాఫ్ కి ఫోల్డ్ చేయాలి. ఎలాగా? బ్యాక్ ఇలా, బ్యాక్ ఇలా హాఫ్ కి. ఓకే, ఫోల్డ్ చేశారా? మళ్ళీ ఓపెన్ చేసేయండి. ఓకేనా? 1 మోర్ టైం రిపీటింగ్ నానా. ఇది హాఫ్ కి ఫోల్డ్ చేసింది లెఫ్ట్ సైడ్ ఉంది. దీన్ని వెనక్కి ఇలా మధ్యలో ఫోల్డ్ చేశారు, ఇలా వచ్చింది. దీన్ని మళ్ళీ ఓపెన్ చేసేసాం. ఓకే, ఈ బ్యాక్ సైడ్ తిప్పండి ఒకసారి. మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పండి. జస్ట్ నాన్న ఇప్పుడు మనం ఏదైతే డబల్ ఫోల్డ్ చేసామో అది రైట్ సైడ్ కి మూవ్ అయింది.
అవునా? ఓన్లీ అంతవరకే మీరు వెనక్కి బెండ్ అవ్వాలండి. ఓన్లీ అంతవరకే ఇలా. త్రీ చిల్డ్రన్. ఇక్కడ మనం ఈ పేపర్ మొత్తాన్ని ఇలా అన్నాం కదా, సో ఇక్కడున్న ఈ పార్ట్ మాత్రమే లోపలికి ఉండాలి. ఇట్లా ఫోల్డ్ అవ్వాలి. ఇదిగోండి ఇట్లా రివర్స్ లో కూడా చూపిస్తాం మీకు. ఇలా ఓన్లీ ఇంతవరకే ఫోల్డ్ అవ్వాలి. ఇది హైట్ లోనే ఉండాలి. ఇది మాత్రమే ఇలా రావాలి. ఇక్కడ హైట్ ఉంది చూసారా, దాన్ని ఇలా హైట్ గా పట్టుకోండి. దాన్ని ఇలా పైకి పట్టుకోవాలి. ఇది మాత్రం లోపలికి ఉండాలి. ఓకే, టూ డిఫరెంట్ ఫోల్డ్స్ ఇవి. ఇక్కడ కంపల్సరీ ఇలా ఉండాలి, పైకి ఉండాలి. ఇది మాత్రం లోపలికి ఉండాలి. కొంచెం 3-4 టైమ్స్ అంటుంటే అలా వచ్చేసింది. సో ఇప్పుడు ఇది ఏదైతే పైకి ఇది చూసారా, ఈ ఫోల్డ్ ఉంది కదా, దాన్ని ఇలా అనండి. చూపిస్తాను నేను, వన్ మోర్ టైం చూపిస్తాను. నేను ఒకసారి ఫోల్డ్ వేసి See, ఇక్కడ స్లీపింగ్ లైన్ ఉంది కదా, స్లీపింగ్ లైన్ పైకి వచ్చింది కదా. ఈ స్లీపింగ్ లైన్ ఈ పక్కన ఉన్న ఈ స్టాండింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. అంటే ఇలా రావాలి. ఓకే, త్రీ చిల్డ్రన్, వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్. ఇది లోపలికి ఉన్న, ఇది ఇలా ఉండాలి నాన్న. ఇది మాత్రం ఇలా ఉండాలి. ఇది ఇలా కిందకి ప్రెస్ అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా ఇలా అనండి. ఇప్పుడు ఇలా పైకి ఉంది కదా మీకు, ఇది ఇది స్టాండింగ్ పొజిషన్ లో ఉంది. దాన్ని ఇలా పక్కకి ఇట్లా అనాలి. ఇలా స్టాండింగ్ లో ఉంది, అవునా? మీరు దాన్ని పట్టుకొని ఇలా ప్రెస్ చేయండి, ఇలా వస్తుంది. ఓకే, ఏ షేప్ లో ఉంది ఇది? ఎల్ ఆర్ రివర్స్ 7 కదా. ఓకే కదా ఇంతవరకు? వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్ నానా. ఇప్పుడు ఇలా ఉంది. దిస్ ఇస్ ద లాస్ట్ టైం, ప్లీజ్ ఫోకస్ నానా. ఇక్కడ స్లీపింగ్ లైన్ ఉంది చూసారా, ఈ స్లీపింగ్ లైన్ వచ్చి ఇక్కడ ఉన్న ఈ స్టాండింగ్ లైన్ కి ఇలా టచ్ అవ్వాలి. ఓకే, టచ్ అయింది కదా. టచ్ అయినప్పుడు ఇది స్టాండింగ్ పొజిషన్ లో ఉందా? ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ది స్టాండింగ్ పొజిషన్ ఉందా? ఈ స్టాండింగ్ పొజిషన్ ది ఇలా పడేసేయండి, పేపర్ని కిందకి పడేయండి. ఇట్లా కిందకి పడేసేయండి. ఇట్లా ఇలా ఉంటది కదా. సూపర్ సూపర్ సహస్ర, ఇలా ఉంది కదా. సి ఇక్కడ 2 లేయర్స్ కనిపిస్తాయి మీకు కింద. ఒక లేయర్ ని తీసుకొని ఈ పైన స్లీపింగ్ లైన్ కి రావాలి. ఒక లేయర్ వచ్చి ఇలా పైన స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. వెళ్ళి స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. వెళ్ళి స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. ఇక్కడ లేయర్ ఒకటి పైకి వచ్చింది కదా, లేయర్ ఒకటి పైకి వచ్చిందా? ఆ లేయర్ లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్లీపింగ్ లైన్ లాగా ఉంది కదా, అదే అది వచ్చి ఇక్కడున్న ఈ పక్కనున్న స్టాండింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. వెళ్ళి చాలా ఈజీ క్రాఫ్ట్ అనేది. దాన్ని ఇలా ప్రెస్ చేయండి, ఇలా వస్తుంది. దాని సేమ్ ప్రొసీజర్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చూడండి. వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్ చిల్డ్రన్, ప్లీజ్ అబ్జర్వ్. ఇలా ఉంది పేపర్, అవును కదా. ఇంతవరకు అందరికి వచ్చింది. ఈ రివర్స్ 7 పొజిషన్ వచ్చింది, ఇది వచ్చింది, అవును కదా. సి నేను పెన్సిల్ తో ఒకసారి చూపిస్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్లీపింగ్ లైన్ ఉంది కదా, ఇది వచ్చి ఈ పైన ఉన్న స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. అంటే ఏమైంది, ఈ లేయర్ ని తీసుకొని పైన ఉన్న స్లీపింగ్ లైన్ కి ఇలా మడతేసాం, అవునా. సి ఇక్కడ ఉంది స్లీపింగ్ లైన్, ఇలా ఉంది పేపర్. ఓకే, ఈ పేపర్ ని ఇక్కడ పట్టుకోండి.
పట్టుకొని పైన ఉన్న స్లీపింగ్ లైన్ కి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు ఓన్లీ వన్ లేయర్, ఒక లేయర్ ఇలా పైకి వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్ గా, ఎందుకంటే అందులో స్టిక్ అవ్వదు కాబట్టి. ఇక్కడ ఉన్న ఈ స్లీపింగ్ లైన్ వచ్చి ఈ పక్కకి ఇలా స్లీపింగ్ లైన్ కి, అదే స్టాండింగ్ లైన్ కి టచ్ అవ్వాలి, ఇలా వస్తుంది. వచ్చిందా? ఓకేనా? జస్ట్ ఈ స్టెప్ వస్తే చాలు నాన్న, మీకు క్రాఫ్ట్ వచ్చేసినట్టు. వన్ మోర్ టైం రిపీటింగ్ చూడండి. ఇది ఇస్ ద లాస్ట్ టైం. సీ హియర్ నాన్న, ఇక్కడ ఎలా ఉంది? ఇదే రెక్టాంగులర్ షేప్ లాగా ఉంది కదా. ఇక్కడ ఈ లేయర్ ని పట్టుకొని హాఫ్ కి పైకి ఫోల్డ్ చేయండి. పైన టచ్ అయ్యే వరకు ఎంత ఫోల్డ్ వస్తే అంత ఫోల్డ్ వేయండి. పైకి టచ్ అయిపోయింది. ఒక లేయర్ మాత్రం ఇలా పైకి వచ్చేస్తుంది. ఆ పైకి వచ్చిన లేయర్ ని ఈ పక్క నుండి ఈ స్టాండింగ్ లైన్ కి ఇలా టచ్ చేయండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఏంటో చూద్దామా మ్యాజిక్. దీన్ని ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ తిప్పండి. హార్ట్ సింబల్ వచ్చిందా? హార్ట్ సింబల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పైన కార్నర్ ఉంది చూసారా, ఈ కార్నర్ ని కొంచెం కిందకి ట్రయాంగిల్ వ్యూ లాగా కిందకి ఫోల్డ్ చేయండి. మళ్ళీ సేమ్ ఇదే లెవెల్లో ఇటు సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేయండి. ఓకే, ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇలా ట్రయాంగిల్ లాగా వచ్చిన దాన్ని మళ్ళీ ఇందాక ప్రొసీజర్ లానే ఇందాక ముందు క్రాఫ్ట్ లో చెప్పుకున్నాం కదా, ఫింగర్ తో ఓపెన్ చేస్తాము, దాన్ని కిందకనేసి ఇలా వేస్తాం. ఇప్పుడు స్లీపింగ్ లైన్ అనేది నీట్ గా ఉంటుంది. సో సేమ్ మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ మళ్ళీ ఇలానే అంటాము, ఓపెన్ చేస్తాం, దాన్ని కింద పుష్ చేయండి, నీట్ గా ఫోల్డ్ పడాలి. ఇలా ఇలా వస్తుంది హాఫ్ సింబల్. ఓకే, హాఫ్ సింబల్ వచ్చిన తర్వాత సీనాన ఇక్కడ సిజర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏం కాదు, నేను సిజర్ తో జస్ట్ సీనాన ఇక్కడ స్క్వేర్ షేప్ చూసా, అదే హార్ట్ సింబల్ ఉంది కదా, ఈ పక్కన ఈ పక్కన నేను జస్ట్ కొంచెం కట్ చేస్తున్నా. చేతితో కూడా టేర్ చేయొచ్చు నాన్న. ఇక్కడ కొంచెం ఈ షేప్ ని కూడా కొంచెం కట్ చేస్తాను, చేతితో కూడా కట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మనం ఏదైతే కట్ చేసామో ఆ పార్ట్ వరకు హార్ట్ ని లోపలికి పుష్ చేయండి, అండ్ ఇది కూడా లోపలికి ప్రెస్ చేయండి. మిడ్ సైడ్ కూడా ఏదైతే కట్ చేసామో దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోండి, అండ్ ఇక్కడ కూడా లోపలికి ఫోల్డ్ చేయండి. Now see, ఒక స్క్వేర్ పార్ట్ వచ్చింది. నేను మళ్ళీ రిపీట్ చేసినానా సేమ్ ప్రొసీజర్. ఇంకొక స్క్వేర్ పేపర్ మీద ఫ్రెష్ గా చూపిస్తున్నా చూడండి. మళ్ళీ ఇంకొక స్క్వేర్ పేపర్ తీసుకోండి. ఈ స్క్వేర్ పేపర్ ని ఫస్ట్ ఏం చేయాలి? 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కదా. 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి. త్రీ ఈక్వల్ పార్ట్స్ చేశారా? త్రీ ఈక్వల్ పార్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ కింద ఉన్న రెక్టాంగిల్ మళ్ళీ హాఫ్ కి ఫోల్డ్ చేయాలి, అవునా? హాఫ్ కి ఫోల్డ్ చేశాక ఇది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ పెట్టాక ఏం చేయాలి? పేపర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ కి హాఫ్ కి ఫోల్డ్ చేస్తాం. మళ్ళీ ఓపెన్ చేయండి.
సేమ్ నాన్న, ఇది పైకే ఉండాలి, ఇది మాత్రం లోపలికి ఉండాలి, కొంచెం ఇట్లా కిందకి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది హైట్ లో ఉంది కదా, ఇది ఏమవ్వాలి, ఇక్కడున్న స్టాండింగ్ లైన్కి వచ్చి టచ్ అవ్వాలి. స్టాండింగ్ లైన్కి వచ్చి టచ్ అవ్వాలి. టచ్ అయ్యాక ఇక్కడున్న ఇది స్టాండింగ్ పొజిషన్ లోది, దీన్ని తీసుకొచ్చి ఇట్లా కింద పడేయండి, కిందకి బెండ్ చేయండి, ఇలా వస్తుంది. ఇంతవరకు క్లియర్. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఎక్స్టెన్షన్ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ వచ్చి ఇక్కడున్న స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. ఇది వచ్చి స్లీపింగ్ లైన్ కి టచ్ అవ్వాలి. చూడండి, ఒక లేయర్ మాత్రం టచ్ అవ్వదు, ఆ లేయర్ ని ఇటుకు నెట్టేసేయండి, లెఫ్ట్ సైడ్ కి పుష్ చేయండి. అంతే, సూపర్. ఓకే, పుష్ చేస్తే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక హార్ట్ సింబల్ అనేది వచ్చేస్తుంది. వచ్చాక ఏం చేయాలని చెప్పాను, మనం ట్రయాంగిల్ లాగా కట్టేసుకోవాలి. ట్రయాంగిల్ లాగా ఇట్లా కింద ఫోల్డ్ చేస్తాను. సేమ్ ఇటు కూడా అంతే లెంత్ నాను, అటు ఇటు సేమ్ ఈక్వల్ గా తీసుకోండి. హార్ట్ ట్రయాంగిల్ పెట్టేశారు కదా, ట్రయాంగిల్ ని ఫింగర్ తో, ఫింగర్ హెల్ప్ తో మళ్ళీ దాన్ని లోపలికి నెట్టేసేయండి. లాస్ట్ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫింగర్ తో ఇలా అనేసింది, ఇలా వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం హార్ట్ సింబల్ ని సైడ్స్ కట్ చేస్తాం. ఇందాక సిజర్స్ తో చూపించా కదా, ఇప్పుడు నేను హ్యాండ్స్ తో టేర్ చేసిన చూడండి. జస్ట్ హ్యాండ్ తో ఇలా అనండి, ఇలా అన్నాక దాన్ని ఇలా ప్రెస్ చేస్తున్నాం. ఇటు సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నేను ఇటు సైడ్ కూడా అంతే, హాఫ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. కొంచెమే కట్ చేస్తాం నాన్న, ఫింగర్ తోనే కట్ చేయొచ్చు, అది మనం సిజర్సే కావాలని ఏం లేదు. ఇలా కట్ చేసి సరే, 2 స్క్వేర్ హార్ట్ సింబల్స్ వచ్చేసింది. 2 హార్ట్ సింబల్స్ రెడీగా ఉన్నాయి నాన్న. ఓకే, దీన్ని చూడండి ఎలా పెట్టాలో చూపిస్తుంది. ఒక హార్ట్ లోపల ఇంకొకటి ఇలా పెట్టండి, ఒక హార్ట్ లోపల ఇంకొకటి. ఇక్కడ మనం ఏదైతే ఫోల్డ్ చేసామో వాటిని దీని లోపలికి వచ్చేట్టుగా, రెండు కూడా సేమ్ సైజే ఉంటాయి నాన్న, ఎందుకంటే మనం సేమ్ స్క్వేర్ పేపర్స్ తీసుకున్నాం. ఇలా లోపలికి వెళ్ళిపోద్ది. చూసారా బాక్స్ లాగా ఎలా వచ్చిందో బాస్కెట్, మీకు ఇచ్చిన చాక్లెట్స్ ఇందులో స్టోర్ చేసేయచ్చు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు నాన్న మీ బర్త్డేస్ కి. వావ్, త్రిగుణ సూపర్ నాన్న, సూపర్ తల్లి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి బాస్కెట్ అన్నప్పుడు పైన హ్యాండిల్ రావాలి కదా, ఆ హ్యాండిల్ ఫోల్డ్ కోసం ఇందాక మనం రోజ్ ఫ్లవర్ చేసినప్పుడు ఈ గ్యాప్ ఉంచుకున్నాం కదా, కొంచెం లెఫ్ట్ ఓవర్ పేపర్, ఆ లెఫ్ట్ ఓవర్ పేపర్ ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోండి. అంటే సేమ్ కలర్ కావాలంటే సేమ్ కలర్ పెట్టుకోవచ్చు, లేదు మ్యామ్ డిఫరెంట్ కలర్ కావాలి నాకు అంటే డిఫరెంట్ కలర్ పెట్టచ్చు. నేను డిఫరెంట్ కలర్ వాడుతున్నాను. లేదు అంటే మనకి ఇప్పుడు ఆరెంజ్ దే కట్ చేసినప్పుడు దాని లెఫ్ట్ ఓవర్ పేపర్ కూడా ఉంటుంది, ఆ లెఫ్ట్ ఓవర్ పేపరే పెడదాం పోండి.
సేమ్ కలర్ అవుతుంది కదా. సో సేమ్ కలర్ ఉన్నప్పుడు ఇలా కొంచెం ఫోల్డ్ చేయండి ముందుకి. అలా ఇవి రిటర్న్ గిఫ్ట్ కూడా యూజ్ అవుతాయి నాన్న మంచిగా. మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ అనుకో, ఇంతవరకు చాలు మనకు పేపర్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ బాస్కెట్ ఉంది కదా, బాస్కెట్ లో లెంత్ చూసుకున్నాను, ఎంత లెంత్ సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ స్టిక్ చేయాలి. ఎంత ఎంత హ్యాండిల్ కావాలా, ఎంత హ్యాండిల్ పెట్టుకోవచ్చు. సో ఎంత హ్యాండిల్ బాగుంటుంది కదా. సో దీని మొత్తాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ సీనా బాస్కెట్ హ్యాండిల్ లోపలికే ఉండాలి, బయటకు ఉండకూడదు. ఓకే, సో నేను ఇక్కడ కొంచెం గ్లూ అప్లిస్తా. మీకు పిగ్గీ బ్యాంక్ అన్నా కూడా ఈ బాస్కెట్ బాగా నచ్చుతుంది. కొంచెం వెయిట్ ఏదన్నా పెట్టుకున్నాం అనుకో స్టిక్కింగ్ ఇంట్లో. చిల్డ్రన్ వాజ్ ద బాస్కెట్. మీరు ఇక్కడ బౌని మనం పేపర్ తో కూడా చేయొచ్చు నాన్న, అది కొంచెం పెద్ద ప్రొసీజరే. సో మీరు ఇక్కడ ఏమన్నా సింబల్స్ కానీ లేదు బౌ లాగా ఆర్ట్ క్రియేట్ చేస్తామన్నా ఇలా డ్రా చేసుకోవచ్చు. నేను చాలా చిన్న బౌ లాగా డ్రా చేశాను. ఈ బౌ కూడా మనం పేపర్ తో చేస్తాము, బట్ టైం సరిపోవట్లేదు అని చెప్పి నేను మీకు డ్రా చేసి చూపిస్తున్నాను అంతే. ఆల్రెడీ 2 hours అయిపోయింది కదా. నానా ఈ స్టిక్కింగ్స్ అన్ని కూడా మీరు ఈ హార్ట్ సింబల్ లోపలిది స్టిక్కింగ్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేను ఒకదాని లోపల ఒకటి పెట్టేశాను కదా. లేదు మ్యామ్ నేను స్టిక్ చేసుకుంటానన్నా స్టిక్ చేసుకోవచ్చు. మేడం డౌట్ సెషన్ ఆన్ చేసేయండి. ఎండ్ ఓకే మ్యామ్. చేసుకుంటాను. పావని అన్మ్యూట్ చేసుకో అమ్మా. శ్రీవస్త్ర, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. సహస్ర సూపర్ నాన్న, డిఫరెంట్ కలరే బాగుంది కదా హ్యాండిల్, సేమ్ కలర్ కన్నా పర్ది డిఫరెంట్ కలరే బాగుంది. సీనా మన క్రాఫ్ట్స్ బాస్కెట్, పిగ్ అండ్ వన్ మోర్ ఇస్ ఫ్లవర్, రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్ ని నేను బాస్కెట్ లో పెట్టాను, పిగ్గీ బ్యాంక్ ని బాస్కెట్ లో పెట్టేస్తాను. ఓకే, ఓకేనా చిల్డ్రన్? ఎలా ఉన్నాయి క్రాఫ్ట్స్, నచ్చాయా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి నాన్న. థ్యాంక్ యూ సృగుణ. సహస్ర సూపర్ నాన్న, చాలా బాగుంది నీ బాస్కెట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా. మ్యామ్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఆ, నందిక ఏదో అడుగుతుంది మ్యామ్. సాయి పర్ణిక బాగున్నాయి నాని, చాలా బాగున్నాయి. సాయి పర్ణిక నీ క్రాఫ్ట్స్ బాగున్నాయి. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ ఆఫ్ యూ. మీరు ఇక్కడ బాస్కెట్ ఉంది చూసారా, ఈ హార్ట్ సింబల్ మీద మీరు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఇక్కడ రాయొచ్చు నాన్న, చాలా బాగుంటుంది. హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఇక్కడ రాయండి. ఓకే, ఓకేనా? సాయి అన్మ్యూట్ చేసుకో అమ్మా. నాన్న 1 హార్ట్ చేసిన వాళ్ళు విజయ ఆదిత్య ఒక హార్ట్ చేసావు కదా, ఇంకో హార్ట్ కూడా చేసి హార్ట్ లోపల హార్ట్ ని పెడతాం నాన్న, పెట్టి ప్యాన్ ని బాస్కెట్ లా పెడతాం అంతే.
త్రిగుణ సాయి సూపర్ నాన్న, చాలా బాగుంది. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్, నాకు చాలా నచ్చింది. నా మట్టుగా నేను చేసుకోగలిగాను. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్, థ్యాంక్ యూ. సూపర్ నాన్న, థ్యాంక్ యూ. ఇక్కడ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని రాయండి నాన్న. ఇక్కడ స్కెచ్ పెన్ తో కానీ ఏదో ఒకటి రాయండి, బాగుంటుంది. నెక్స్ట్ పర్ణిక. పర్ణిక అన్మ్యూట్ నాన్న. నాది కాదు. పర్ణిక మ్యామ్ we మాట్లాడు. have మ్యామ్ you will send recordings also. రాలేదు. మ్యామ్ సెండ్ చేస్తారమ్మా, రేపు రికార్డింగ్స్ రిలీజ్ వస్తాయి మీకు. అవుతుంది అమ్మా, రికార్డింగ్ రేపు రిలీజ్ అవుతుంది యూట్యూబ్ లో. ఓకే మ్యామ్. రేపు రిలీజ్ అవుతాయి, ఓకేనా? ఓకే నాన్న. నిన్నటిది కూడా రాధిక సూపర్ నాన్న, చాలా బాగుంది రాధిక. రాధిక చెప్తున్నాను. అన్మ్యూట్. విజయ్ ఆదిత్య 1 హార్ట్ చేసావు కదా, ఇంకో హార్ట్ కూడా చేసేసి. వావ్ రాజు సూపర్ నాన్న, 3 కూడా వైట్ పేపర్స్ తో చేసావు, చాలా బాగా వచ్చాయి. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే చేశారో అందరూ ఒకసారి స్క్రీన్ పైన పెట్టి చూపించండి, మేడం అందరివి ఒకేసారి చెక్ చేసేస్తారు. అందరు మీ స్క్రీన్ మీద పెట్టేసండి ఇట్లా. అన్ని. సాయి సూర్య సూపర్, రాధిక సూపర్, త్రిగుణ సూపర్, ఆరాధన సూపర్ ఆరాధన, సహస్ర సూపర్ నాన్న, జతిన్ సూపర్, త్రిగుణ ఓకే నాన్న సూపర్. నెక్స్ట్ ఎవరు? పావని రోజ్ ఫ్లవర్స్ బాగుంది నాన్న. బాస్కెట్ మౌనిక బాస్కెట్ బాగుంది. మీకు అన్ని క్రాఫ్ట్స్ కూడా చాలా సింపుల్ నాన్న, ఒక పిగ్గీ బ్యాంక్ ఒక్కటే కొంచెం లెంది ప్రాసెస్ అంతే. ఈ 2 కూడా చాలా సింపుల్, ఈజీగా వచ్చేస్తాయి మీకు. అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు క్రాఫ్ట్స్. తన్మయి సూపర్ నాన్న, పిగ్గీ బ్యాంక్ చాలా బాగుంది. రాజు సూపర్, దైమహి ధీమహి దైమహి బాగుంది నాన్న. నెక్స్ట్ ప్రణవి బాగుంది నాన్న. ఎవరు? నాయి ధ్రువ, నయి ధ్రువ బాగుంది నాన్న, హార్ట్ షేప్. అయితే ఎందుకు అడగడం? ఓకేనా నాన్న? ఎవరో మ్యూట్ లో లేరు. సాయి ప్రణిక. ఓకేనా చిల్డ్రన్, ఎండ్ చేద్దామా క్లాస్ అయితే? ఓకేనా, డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇంత మంచి సెక్షన్ మా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ. చిల్డ్రన్ చూసారు కదా, మనకి 1 డే వర్క్ షాప్ లోనే మేడం మనకి 3 చెప్పారు. అలాంటివి ఇలాంటి చాలా నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, మనకి 1 month లోనే ఒక 22+ ఐటమ్స్ అనేవి నేర్పిస్తారు. సో మీరు ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి మంత్ 25th నుంచి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆరిగమి క్రాఫ్ట్స్ అనేది దాంట్లో మీరు స్కెడ్యూల్ చేసుకోండి. అందరూ జాయిన్ అవుతారు కదా? ఎంతమంది జాయిన్ అవుతారో హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఈ 1 డే సెక్షన్ లోనే అందరికి నచ్చి ఉంటుంది. నెక్స్ట్ మంత్ క్లాస్ లో ఎంతమంది జాయిన్ అవుతారో హ్యాండ్ రైజ్ చేయండి. గివ్ థమ్ సింబల్ ఆర్. ఓకే, వెరీ గుడ్, నైస్. ఓకే, అంతేకాకుండానా ఇప్పుడు మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే క్లాసు రేపు రికార్డింగ్ రిలీజ్ అవుతుంది యూట్యూబ్ లోని. సో అందరూ కూడా రేపు అక్కడ చెక్ చేయొచ్చండి. అండ్ ఇంకే డౌట్స్ ఉన్నా సరే మీరు గ్రూప్ లో మెసేజ్ చేయండి, అక్కడ కూడా రిలీజ్ చేస్తాము. అండ్ మీకు చేసిన వర్క్స్ ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో పెట్టాలండి. గ్రూప్ లో పెడితే ఏవైనా మిస్టేక్స్ ఉన్నా మోడిఫికేషన్స్ అన్నా మేడం చెప్తారు. సో ప్రతి ఒక్కరు పెట్టినప్పుడు మీ నేమ్ కూడా పెట్టండి, ఓకేనా? ఓకేనా చిల్డ్రన్? వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఓకే, హ్యాపీ చిల్డ్రన్. బాయ్ నాన్న, బాయ్, లవ్ యూ. ఓకే మేడం. సూపర్ సంయుక్త, సంయుక్త బాగుంది నాన్న. ఓకే మ్యామ్, ఎండ్ చేయమంటారా క్లాస్? నేను చేస్తాను. ఓకే మ్యామ్.
ఓకే ఆల్ బాయ్ సీ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వర్క్ షాప్ తో మీట్ అవుదాము. సీ ఆల్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. Thank you.